బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 3 verse 9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావని క్షణతల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖన మాటను శక్తివంతమైన హస్తాలకు అప్పగించుకుంటుంటాయమ్మా. ప్రార్థనతో ఆరంభించుకున్నటువంటి ఆరాధనలో ఇప్పటి వరకు నా తండ్రి పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ ఆరాధన సమయంలోనూ మరి ఇప్పటి వరకు మా మధ్యన సంచారం చేసి మమ్మల్ని ఎంతగానో ఆనందించేసి నువ్వెంతగానో మహిమను పొందుకున్నావు తండ్రి. చదవబడినటువంటి లేఖన మాటను కూడా మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. విరిచి మాకు అవసరమైన మీ ఆలోచన తెలియజెప్పి మీ నామానికి మాత్రం మహిమ కలిగిన కార్యాలు మా జీవితంలో నెరవేర్చమని యేసు శక్తివంతమైన నామం అడిగాడు కొంచెం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన మాట ఒకంత బైబిల్ పరిజ్ఞానం కలిగినటువంటి వారికి, లేక క్రైస్తవ ఆరాధనలకు లేక క్రైస్తవ సన్నిధానానికి వచ్చి వెళ్తున్నటువంటి వారికి, క్రీస్తు యేసును అంగీకరించినటువంటి అనుభవం కలిగినటువంటి వారికి కొంత ఏ సందర్భంలో ఈ వాక్యం ఈ మాట ఎవరు పలికారో కొంతవరకైనా పరిచయం ఉన్నటువంటి మాట. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ యొక్క మాట సందర్భం కానీ జ్ఞాపకం లేకపోతే మరొకసారి మీకు జ్ఞాపకం చేద్దామని నేను ఈ సమయంలో ఈ వాక్య భాగానికి ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నటువంటి కార్యాలు మీతో పంచుకోవటానికి ముందుగా ఆ లేఖన మాటల గురించి ఒకంత ప్రాముఖ్యంగా అంటే ఒక మాట చెప్పండి, ప్రిఫేస్ ఉపోద్ఘాతంగా ఏమిటి అని అడిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుల వారు లేక తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఆదామును పిలుస్తున్నాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు అని ఒక ప్రశ్న, ఒక సౌండ్ వినబడతాం. అది వరకు దేవుడు మనిషిని సృష్టించి మానవుని సృష్టించి తన రూపురేఖల్లో తయారు చేసి జీవాత్మను పోసి మొట్టమొదటి మానవుడిగా ఆదామును దేవుడు సృష్టించి అతనికి తోడుగా అతని పక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి నారి లేక ఆ స్త్రీగా సృష్టించి తనకి ఆదాము హవ్వ అని పేరు పెట్టుకునేటట్టు చేసి చక్కగా భార్యాభర్తల కుటుంబ జీవితం అక్కడ తోటలో ఆ దేవుడు నియమించినటువంటి ఏదైనా తోటలో వారి జీవితం కొనసాగుతుండేది. అయితే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడా దేవుడు ఆదాముని కలుసుకోవడానికి వచ్చేవాడు. ఆదాముతో దేవుడు మాట్లాడేవాడు. ఆదాముకు గొప్ప పని అప్పగించాడు. ఆ పనికి మాత్రమే కాకుండా ఆదాము భూమి అంతా కూడా నువ్వు ఏలుబడి చేయి, నువ్వు గొప్పవాడిగా అభివృద్ధి చెందు అని ఏ ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయకుండానే మొత్తం స్థలాన్ని భూమి అంతా కూడా ఆదాముకు అతని కుటుంబానికి దేవుడు దారదత్తంగా ఇచ్చినప్పటికీ దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఆదాము తప్పిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు అని అడిగినట్లయితే చాలా క్లియర్గా చెప్పాడు, ఈ తోటంతా నీదే, అక్కడ జీవనదులు ప్రవహించి సేద్యం చేయటానికి పండ్లు లేక అక్కడ ఫలింప చేయటానికి ఎంత పెద్దదైనటువంటి పెద్ద ఎస్టేట్, ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద ఎస్టేట్ని ఆదాముకి ఇచ్చేసి, బాబు ఎస్టేట్లో ఉన్నవన్నీ కూడా నువ్వు తిను, అయితే అన్నీ కూడా నువ్వు తీసుకో, అయితే ఒకటి ఆ చెట్టు ఒకటి చూసావా, అందులో ఉన్నటువంటి పండు మాత్రం నువ్వు తినకూడదు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి చక్కగా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే అలా చక్కగా సాఫీగా తాగిపోతున్నటువంటి వారి జీవితంలో ఒక రోజున 3వ అధ్యాయంలో చూస్తాము. అంటే ఆరంభ వచనంలో ఆ దేవుడిని యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదే ఉండును, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిను. గమనించండి, సర్పము అంటే ఇక్కడ సాతానుడు ఏం చేశాడంటే చక్కగా సాఫీగా సాగిపోతున్నటువంటి ఆదాము హవ్వల ఆ జీవితంలో సాతాను ప్రవేశించి దేవుడు ఏదైనా తినొద్దన్నాడా, ఇది నిజమా, ఏదైనా చేయొద్దన్నాడా అన్నీ తెలిసే అలా ప్రశ్నించి ఒక సందేహాన్ని కలుగజేసి ఆదాము హవ్వల మనసులో ఒక విషాన్ని, సందేహం అన్న ఒక విషాన్ని నాటాడు. ఫలంగా ఏం జరిగింది, ప్రతిఫలంగా ఏం జరిగింది అంటే మనకందరికీ తెలుసు, ఆ పండు కోసుకొని తీసుకొని తిని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క పండు తిన్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది అంటే 7వ వచనంలో వారి కన్నులు ఆమె తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చింది. గమనించండి, ముందు ఎవరు తిన్నారు? బాగా బ్రహ్మాండంగా మంచి కలర్ఫుల్గా కనబడేసరికి గమనించింది, అది తీసుకుంది, తాను తిన్న తర్వాత ఎవరికి ఇచ్చింది? భర్తకు కూడా ఇచ్చి, అది నేను పోయాను అనుకునేది, నువ్వు కూడా తినరా అని చెప్పి బలవంతంగా భర్తకు కూడా తినిపించింది. అప్పుడు వాళ్ళ కన్నులు తెరబడ్డాయి. వారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకంతా తెలుసు. అయితే సరిగ్గా దేవుడు గారు వచ్చి వాళ్ళని కలుసుకునే సమయానికి వచ్చేసరికి ఆదామా, ఆ దేవుడైనటువంటి ఆదాము అక్కడ చాలా క్లియర్గా 8వ వచనంలో ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడు వాళ్ళని రెగ్యులర్గా కలుసుకునే టైంకి యథావిధిగా దేవుడు వచ్చాడు. ఆ కలుసుకునే టైంలో దేవుడు వచ్చాడు, ఆయన స్వరం విని ఎక్కడ ఆదాము కనబట్టలేదే, ఎక్కడ ఇతను అనుకుంటూ దేవుడు ఆ స్వరాన్ని వినంగానే వీళ్ళు ఏం చేశారంటే చెట్ల చాటుకు వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నారు. ఆ సమయంలో దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటి? ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి సింగిల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అయితే ఆ సింగిల్ క్వశ్చన్స్ దేవుడు కానీ లేక దైవ సేవకులు కానీ ఏ సందర్భంలో ప్రశ్నించారు అని అడిగినట్లయితే, ఒక వ్యక్తి ఉండవలసినటువంటి స్థానంలో, ఒక వ్యక్తి కలిగి ఉండవలసినటువంటివి కోల్పోయినప్పుడు, గమనించండి, ఒక వ్యక్తి దేవుడు నియమించినటువంటి స్థానాన్ని విడిచి జారిపోయినప్పుడు, ఒక వ్యక్తి దేవుడు ఇచ్చినది కోల్పోయినప్పుడు, ఆ యొక్క విలువైనది కోల్పోయినప్పుడు, దేవుడు ఉండమన్నటువంటి చోటన ఉండక దిగజారినప్పుడు దేవుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పినటువంటి కార్యము ఏమిటి అని అడిగినట్లయితే, నాతో సంఘానికి పంచుకోమన్నటువంటి కార్యము ఏమిటి అని అడిగినట్లయితే, గత రాత్రి నేను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని దేవునికి మొరపెట్టి ఈరోజు సంఘానికి అందించవలసినటువంటి వర్తమానము సందేశం ఏమిటి అని అడిగినప్పుడు దేవాది దేవుడు నాతో చెప్పాడు, దేవుడు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతున్నాడు. కూడి వచ్చినటువంటి వాటిని చూసి ముఖాముఖిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు నీకైతే నీతోనే ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నించినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుని, ఏ సందర్భంలో దేవుడు ప్రశ్నించాడు, ఎందు నిమిత్తం ప్రశ్నించాడు, ఈ పగటి వేళ దేవుడు నిన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, ఆ ప్రశ్నకు జవాబు నువ్వు కోల్పోయినది ఏదైనా ఉందేమో, నువ్వు దేవునికి దూరం చేసింది ఏమైనా ఉందేమో, దేవుని యొక్క సన్నిధిని ప్రసన్నతను నీకు దూరం చేసే కార్యాలు ఏమైనా ఉన్నాయేమో, వాటిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాలం మందు ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నించే ప్రశ్నల ద్వారా దేవునితో ఉన్నటువంటి ఐక్యతను, దేవునితో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సామీప్యతను మరలా దేవుడు నీకు తిరిగి దయచేయాలని ఈ రోజున దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రశ్నలు, పరిశుద్ధ దేవుడు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నలో కూడా ఏదో ఒక్కటి కోల్పోయినప్పుడు దేవుడు ప్రశ్నించినటువంటి కార్యమే. ఇక్కడ ఆదామును చూసి, ఆదామా నువ్వెక్కడా అనే ప్రశ్న వెనకాల ఏమిటి అతను కోల్పోయిందంటే, దేవునికి దగ్గరగా ఉండి దేవుని యొక్క స్వరాన్ని వినే ప్రతినిత్యము దేవునితో కలిసి సహవాసం చేసే ఒక అనుభవాన్ని కోల్పోయినటువంటి సందర్భం ఇక్కడ కనబడుతుంది. ఆ సందర్భంలో దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజున దేవునితో దేవాలయానికి వస్తున్నావు, దైవ సన్నిధిలో కూర్చుంటున్నావు, స్తుతి ఆరాధనలు పాటలు పాడుతున్నావు, అన్నీ బాగానే ఉంది, దేవునికి కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, అన్నీ బాగానే ఉంది అనుకుంటున్నావు. అయితే అంతర్గతంగా దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ ఐక్యత దూరమైన పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తే ఇదివరకు దేవునితో కలిసి ఉన్నట్టుగా లేవు. నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తే ఇదివరకు దేవునితో కలిసి సహవాసం చేస్తున్నటువంటి అనుభవం నీకు లేదు. నువ్వెక్కడున్నావు అంటే, దేవుడు డైరెక్ట్గా చూస్తే నా బతుకేమైపోతుంది, నా దేవుని ఎదుట నేను ఎలా చెప్పుకోగలనని భయపడి సమాజంలో దేవుని యందు భక్తి చేస్తున్నట్టు కనబడుతున్నావు, కానీ అంతర్గతంగా ఆత్మీయంగా దేవునికి దూరంగా దాగి ఉన్నటువంటి అనుభవంలో ఉన్నావని పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు దేవుడు చెప్పింది ఏమిటి అని అడిగినట్లయితే, ఈ రోజున ఈ ఆరాధనలో అనేక మందిని నేను దర్శించబోతున్నాను. అనేక మంది నా సన్నిధిని, అనేక మంది నా ప్రసన్నతను కోల్పోయారు. ఈరోజు వారు కోల్పోయినటువంటి ప్రసన్నతను, కోల్పోయినటువంటి నా సన్నిధిని నేను వారికి తిరిగి అందించాలని ఇష్టపడుతున్నాను. అందుకే ఈ దినాన ఒక్కొక్కరితోనూ, ఒక్కొక్క హృదయంతోనూ నేను సూటిగా మాట్లాడతాను. ప్రత్యేకించి ఈ దినాన దేవాలయానికి వచ్చినటువంటి నువ్వు రాలేదు, నా దేవుడు నిన్ను కృపతో ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్పం, నీ కుటుంబం పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక, ఉద్దేశాన్ని నెరవేర్చుటకు నువ్వు కోల్పోయినటువంటి దేవుని యొక్క సన్నిధిని మరలా దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు ఆ సన్నిధిని ఇవ్వాలని ఆశపడితే, దేవుడి యొక్క ప్రసన్నతను పొందుకోవాలని ఇష్టపడితే ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, అవును స్వామి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రసన్నత, నేను కోల్పోయినటువంటి ఆ ప్రసన్నతను తిరిగి పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థన చేయి. నిశ్చయంగా దేవుడు తన సన్నిధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు అట్టి ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు నిన్నైపోతున్నాడు. ఆ రోజు ఆదామును చూసి ప్రశ్నించినట్లుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రశ్నలు నీ ముందుంచి ఆ ప్రశ్నల ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తగా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఒకటి నువ్వు కోల్పోయావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదో ఒకటి నువ్వు కోల్పోయిన వ్యక్తిగా కనబడుతున్నావు. ఒకటిచ్చాడు దేవుడు నీకు, ఒక తలాంతునిచ్చాడు దేవుడు నీకు, ఒక పని అప్పగించాడు దేవుడు నీకు, ఒక కార్యం నిన్ను చేయమన్నాడు దేవుడు నీకు. నిన్ను పిలుచుకోవటం వెనుకాల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అయితే పిలిచిన పని, ఇచ్చినటువంటి బాధ్యత, తెలియజేసినటువంటి కార్యం, ఇవ్వబడినటువంటి తలాంతు, చేయమన్నటువంటి పని, దేవుడు నీకు అప్పగించిన దాన్ని ఏదో ఒకటి ఈరోజు కోల్పోయి, అప్పగించిన దాన్ని ఏదో ఒకటి విడిచిపెట్టి ఈ రోజున నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు. దేవాది దేవుడు నీకు అప్పగించినటువంటి దాన్ని ఎందుకు చేయలేదు? అప్పగించినటువంటి ఆ బాధ్యతను ఎందుకు నిర్వహించలేదు? నీకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతులు ఎందుకొరకు నా నిమిత్తమో వినియోగించటం లేదు అని దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో ఒకదానికి ఈరోజు నువ్వు లెక్క అప్పగించాలి. ఏదో ఒక కార్యానికి నువ్వు దేవుడికి ఈరోజు లెక్క అప్పగించాలి. యజమానుడు వచ్చినప్పుడు ఆయనకి లెక్క అప్పగించే పని నేను మనం చేస్తున్నాం. యజమానుడు మనకు ఒకరు ఉన్నారు, ఆయన మనకు ఒక పని అప్పగించాడు. ఆ పని మనం యథార్థంగా చేస్తున్నామా, చక్కగా చేస్తున్నామా? అప్పగించినటువంటి పనిని మనము సక్రమంగా నిర్వహిస్తున్నామా? మనకి ఇవ్వబడినటువంటి తలాంతు, ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య, ఒక్కొక్కరు పాటలు పాడే పరిచర్య, ఆరాధన చేసే పరిచర్య, లేక పిఆర్ సిస్టమ్, వీడియో రికార్డింగ్, ఆన్లైన్ లైవ్, ఇలా అనేక రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్య మనకు దేవుడు ఇచ్చింది. వీటిని మనము సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అని పరిశుద్ధ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. గమనించండి, మనకు మనంగా కావాలంటే వచ్చేది కాదు. నా మటుకు నాకైతే సేవ చేయాలన్న కోరికే నాకు లేదు. నేనేదో ఇంజనీర్ని కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుని, ఏదో వ్యాపారం చేసుకుని, చక్కగా సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను నేను అనుభవిస్తూ, అవసరమైతే దేవునికి దశంభాగ్యం ఇవ్వటమో, అవసరమైతే పరిచర్యలకు కావాల్సినటువంటి కొంత సొమ్ము ఇవ్వాలి చాలు అనుకున్నటువంటి స్థితిలో నేను ఉండేవాడిని. అయితే దేవుడు నన్ను అందుకోసం పిలవలేదు. ఆయన పని చేయటం కోసం, నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల్ని రక్షించడం కోసం నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను బెజవాడ తీసుకొచ్చింది ఇక్కడ లక్షల రూపాయలు సంపాదించడం కాదు, నశించిపోతున్న కొంతమందిని నా వైపు తిప్పి వారి ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావడం కొరకు నేను నిన్ను తీసుకొచ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాటలు ఆరంభంలో నేను వినలేదు, అయినప్పటికీ నేను వ్యాపారం కొనసాగిస్తూనే వచ్చాను. అయితే ఒక సందర్భంలో దేవుడు తీవ్రంగా మాట్లాడినప్పుడు 40 దినాల పాటు ఉపవసించి ప్రార్థన చేసిన అనంతరం 36వ రోజున దేవుడు తన స్వరంతో సత్యనారాయణపురం ప్రాంతంలో సంఘాన్ని ఆరంభించమన్నప్పుడు అక్కడ సంఘాన్ని ఆరంభించాము. తర్వాత జరిగినటువంటి కార్యాలు సంఘంలో ఆరంభ దినాల నుంచి ఉన్నటువంటి కొంతమందికి మీకు తెలుసు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను కోరుకున్నది వేరు, అయితే దేవుడు నా దగ్గర కోరుకుంది వేరు. ఇక్కడ మనకందరికీ ఏదో ఒక తాళంతు ఇచ్చాడు, ఏదో ఒక బాధ్యతను ఇచ్చాడు. అయితే ఈ రోజున ఆ టాలెంట్ని కానీ, ఆ బాధ్యతను కానీ విస్మరించినటువంటి వారంగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఆ పని మనం చేయనటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు ఈ రోజున ఆదామును చూసి అడిగాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదామా నువ్వెక్కడున్నావు అంటే ఆదాము అంటాడు, నేను తప్పిపోయాను, నేను దూరంగా ఉన్నాను, దేవుని మాటకు లోబడలేదు, అవిధేయతతో ఉన్నాను, నేను ఈ విధంగా దూరంగా ఉన్నానని ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు ఈ పగటి వేళ నీతో కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దాం. కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు,
కొన్ని వరాలు ఇచ్చాడు. వాటిని దేవుని కొరకు కాకుండా, దేవుని మహిమార్థంగా కాకుండా, నువ్వు అసలు అలాంటి తలాంతులు, అలాంటి బాధ్యతలు నాకు అప్పగించినటువంటి దాన్ని విస్మరించి లోకము, ఉద్యోగము, వ్యాపారము, సంపాదన అనే వాటిల్లో పడిపోయి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని నువ్వు ఈ రోజున మర్చిపోయినావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మర్చిపోయావు అంటాం కన్నా నీ కళ్ళు మూతపడ్డాయి, నీ చెవులు మందగించింది, వాటిని విననేరక, వాటిని చూడనేరకుండానట్లుగా ఈ రోజున దేవుడు అప్పగించినటువంటి పనిని నువ్వు నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తిగా కనబడుతున్నావు. అయితే ఈరోజు నీ కళ్ళు తెరవబడితే, ఈరోజు నీ చెవులు తెరవబడితే, దేవుని యొక్క సన్నిధిలో మరలా సరి చేసుకోగలిగితే దేవుడు కోల్పోయినటువంటి ఆ సన్నిధిని, ప్రసన్నతను మరలా నీకు ఇవ్వాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. అవునండి, కావాలంటే వారు మాత్రం చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచాలి. ఆదామా నువ్వెక్కడున్నావు అని ప్రశ్నించినటువంటి దేవుడు ఈ రోజున కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నాడు. గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 4:15. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే, మళ్ళా చదువమ్మా. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో, అంటే గలతీ సంఘానికి ఒక మాట అడుగుతున్నాడు, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవుడు పౌలు మూలంగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి. See, if you lose concentration, you will lose the greatest blessing on today. గొప్పదైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని మీరు ఈరోజు కోల్పోతారు. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాదంతో నింపాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు తీసుకొచ్చినటువంటి నిన్ను, నీ కుటుంబం పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. డోంట్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్. మీ యొక్క ఏకాగ్రతను దయచేసి చెదరగొట్టుకోకండి. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘాన్ని, గలతీ సంఘపు చర్చ్ని, ఆ సంఘస్థుల్ని ఉద్దేశించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అడిగినట్లయితే 15, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఇదేముందంటే, వేర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్నెస్, ఆర్ అదర్వైజ్ వేర్ ఈజ్ యువర్ జాయ్. ఇక్కడ ధన్యత అని ఉంది. అయితే మూల గ్రంథంలో ఏముందంటే, నీ సంతోషం ఎక్కడా? ఏమైపోయింది నీ సంతోషం? ఎక్కడికి పోయింది నీ సంతోషం? నీ సంతోషం ఎక్కడయ్యా? నీ సంతోషం ఎక్కడమ్మా? ఆ రోజు ఉన్న సంతోషం ఈరోజు నీకు ఎక్కడికి పోయింది? ఆ రోజు నీకున్న సంతోషం ఇప్పుడు ఎక్కడ పోయింది అని గలతీ సంఘాన్ని ప్రశ్నించినటువంటి పౌలు వలె దేవుడు ఈ రోజున నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దెర్ ఇస్ ఎ క్వశ్చన్ టువర్డ్స్ యూ, మై డియర్ చిల్డ్రన్. నీ వైపు ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటా ప్రశ్న అంటే, నీ సంతోషం ఎక్కడా? చెప్పండి ఒకసారి. నీ సంతోషం ఎక్కడ? దేవుని వద్ద దీవెనలు పొందుకొని, దీవెనల ద్వారా మనం అందరూ ఒకప్పుడు సంతోషం అనుభవించిన వారమే. మీరు అంటారు, పాస్టర్ గారు ఆ రోజు మాత్రమే కాదండి, ఈ రోజు కూడా మేము దీవెనలు అందుకుంటున్నాం, ఈ రోజు కూడా మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి, మేము ఈ రోజు కూడా సంతోషంగా ఉన్నాం అని చెప్పుకుంటే పొరపాటు. ఎందుకంటే దేవుడు అబద్ధమాడు, దేవుడు సందర్భం లేకుండా మాట్లాడు. దేవుడు అడుగుతున్నాడంటే నిశ్చయమైనటువంటి కార్యమో తప్పకుండా ఉంటుంది. ఏమిటి అని అడిగినట్లయితే, ఆరంభ దినాల్లో నువ్వు దేవుని పొందుకున్నటువంటి, దేవుని రక్షణ అనుభవించినటువంటి, దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపు ద్వారా దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి నువ్వెంతో సంతోషంగా ఉన్నావు. ఈ రోజున దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని కాకుండా లోకమిచ్చినటువంటి సంతోషంలో పడి తేలుతూ లేస్తూ అదే సంతోషం అని నువ్వు జీవిస్తున్నావు. అయితే లోకమిచ్చే ఏ ఒక్క సంతోషం కూడా అది శాశ్వతమైనది కాదు. లోకమిచ్చే ఏ సంతోషం కూడా అది గరిష్టమైనటువంటి స్థాయిలో ఇచ్చినది కాదు. దేవుడు ఒక్కరు మాత్రమే సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. నేను నిన్న ఒక కుర్రాడిని చూశాను. ఆడు పోయిన వారం చూశాను, ఆడిని నిన్న చూశాను. ఏంట్రా మొన్నటిదాకా బాగుంది, నీ జుట్టు ఏంట్రా ఇలా కత్తిరించుకున్నావు అని అడిగాడిని. చక్కగా జుట్టు ఇక్కడి నుంచి ఇట్లా ఫుల్గా మిలిటరీ కటింగ్ చేసేసాడు. ఇక్కడి నుంచి ఫుల్గా మిలిటరీ కటింగ్ చేసేసాడు. ఈ పక్క ఫుల్గా, అంటే 3 వైపులా, ముందు వైపు చేయడానికి అవకాశం లేదు, 3 వైపులా వెంట్రుకలు అలా
అంటే మిషన్ వేసి కట్ చేస్తారు చూసారో, అది ఫుల్గా అంటే ఒక 2 mm 3 mm మాత్రమే ఉంది. ఈ పైన మాత్రం ఇలా నిల్చుకొని ఈ పైన నుంచి ఇట్లా ఉంది. ఒక వెరైటీగా ఉన్నాడు వాడు. ఏదో నేను ఆ రోజుల్లో ఎప్పుడో జానపద చిత్రాల్లో చూసినటువంటి క్యారెక్టర్ లాగా ఉంది వాడు. జుట్టు ఇలా ఉంది. ఏంట్రా అంటే ఆడెవడో చెప్పాడు, ఒక ఎవరో కొత్త క్రికెటర్ ఉన్నాడంట. ఆడాడు తమిళియను ఎవరు బాబాడి పాండ్యా. ఏంట్రా ఈ కటింగ్, ఎవరా పాండ్యా కటింగ్ అంకుల్ అన్నాడు. ఒకసారి చూసాను, ఇదేంటి ఏం కటింగ్ అంట, పాండ్యా కటింగ్. గమనించండి, ఈరోజు పాండ్యా కటింగ్ వేసుకుంటాడు, రేపు ధోని లాగా 6 దినాలు ధోని ఎలా ఉండేవాడు, అడవిలో నుంచి పారిపోయి వచ్చిన టార్జాన్ లాగా ఉండేవాడు. అలా ఆ టార్జాన్ కటింగ్ చేసుకుంటాడు. వీళ్ళు అంత ఆనందం ఏంటంటే జుట్టులో ఒక ఆనందం. కొంతమంది చూస్తాం, స్త్రీలు కూడా చూస్తాం, ఈ పదే పడిపోతూనే ఉంటుంది. ఇట్లా ఎన్నిసార్లు లాక్కుంటారో, అన్నిసార్లు లాక్కోవడం కన్నా కట్ చేసి పడేస్తే పోలా, కత్తిరించి పడేస్తే పోలా. అది అసలు నేను చూస్తాను, అది పడదు. వెనకడికి మేము క్రికెట్ ఆడుకునే రోజులు పిల్లలుగా ఉన్నప్పుడు, మేము యవనస్తులుగా ఉండి మేము క్రికెట్ ఆడుకున్నాం ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు. అప్పుడు గమనించండి, అంత మాకు పాతకాలం వెస్టిండీస్ క్రికెట్ మీకు తెలిసి ఉండదు. అప్పుడు మాల్కమ్ మార్షల్, క్లైవ్ లాయిడ్, వీళ్ళంతా మీరంతా అప్పుడు మీరు పుట్టి ఉంటారు, కొంతమంది మీరు పుట్టింటారు కూడా చిన్నపిల్లలు. మాల్కమ్ మార్షల్, క్లైవ్ లాయిడ్ కెప్టెన్గా ఉండే రోజుల్లో మేము క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు ఏం జరిగేదంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రాము అని, వాడు పెద్ద టోబీ పెట్టుకుని వచ్చేవాడు. అప్పట్లో ఈ రౌండ్గా ఇలా ఉండే క్యాప్లు పెట్టుకునేవాళ్ళు. 5 డే మ్యాచ్లో అది వేసుకునేవాడు. వాడు గమనించండి, బాల్ ఫీల్డింగ్కి వెళ్ళేటప్పుడు చాలా బరువుగా ఉంటాడు వాడు, పాపం కొంచెము ఎక్సెస్ వెయిట్. అయితే సరిగ్గా పరిగెత్తలేడు. బాల్ ఎప్పుడు వాడు ముందు నుంచే వెళ్తుంది, కానీ ఏ రోజు కూడా వాడు బాల్ని పట్టుకుని పాపాను పోలా. అయితే బాల్ అలా పరిగెత్తుకుని వెళ్ళిపోతే వీడు పరిగెత్తేవాడు. అసలు ఎంత స్లోగా వెళ్ళిన వీడు పట్టుకోలేడు, అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. అయితే అది వరకటి రోజుల్లో ఎప్పుడో టీవీలో ఈ పరిగెత్తూ ఉంటే క్రికెటర్స్ క్యాప్ కింద పడిపోతుంది కదా, వీడు ఎప్పుడు పరిగెత్తున్నా క్యాప్ కింద పడదు, ఎందుకంటే అంత వేగంగా పరిగెత్తాడు వీడు. అలా పరిగెత్తి ఏం చేసేవాడే, క్యాప్ పడకపోతే వాడే తీసేసి పడేసేవాడు. ఏంట్రా అలా పడేసి, అది ఎలాగో పడదు గురు, అందుకే మనమే పడేస్తున్నాం అని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. ఈరోజు వాడికి ఒక ఆనందం. ఈరోజు నాకు చాలామంది గమనించండి, అలా వాళ్ళని చూసి వీళ్ళని అనుకరించి వాళ్ళని అనుకరించి, అలా ఉంటే సుఖం, ఇలా ఉంటే సంతోషం, అక్కడ తిరిగితే సుఖం, అక్కడ ఉంటే సంతోషం అని లోకంలో ఎక్కడెక్కడో సంతోషం కోసం వెళ్తున్నావు. అయితే ఎక్కడెక్కడో సంతోషం కోసం ఈరోజు తిరుగుతున్నటువంటి నీవు ఒకప్పుడు ప్రభువునందు బలముగా ఆనందించినటువంటి వ్యక్తివి, ఒకప్పుడు దేవుని యందు సంతోషాన్ని అనుభవించినటువంటి వ్యక్తివి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి విడుదల, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్వస్థత, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి రక్షణ, దేవుడు నీ కుటుంబంలో చేసినటువంటి మేళ్ళు, దేవుడు నీ జీవితంలో హెచ్చించినటువంటి హెచ్చింపు, దేవుడు నీకు అందించినటువంటి ఆశ్చర్యమైనటువంటి పిలుపు, అనేక కార్యాలను బట్టి ఆది అందు నువ్వు దేవునిలో చాలా ఆనందిస్తూ ఉన్నావు, చాలా ధన్యతగా ఎంచుకున్నావు. ఈ రోజున దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, ఆ రోజు ఉన్నటువంటి ఆ సంతోషం ఎక్కడా, ఆ రోజు నువ్వు ధన్యతగా ఎంచుకున్నటువంటి ఆ రక్షణ ధన్యత ఎక్కడా? ఈరోజు వాటన్నిటిని కోల్పోయి ఇదే ఆనందం, సినిమాలే ఆనందం, టీవీలే ఆనందం, ప్రోగ్రాంలే ఆనందం, షాపింగ్ మాల్సే ఆనందం, సంపాదనే ఆనందం, డబ్బే ఆనందం, తిండే ఆనందం, ఇవన్నీ అనుకోవటం లోకంలో చెప్పుకున్నవి ఏవి కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ సంతోషం మాత్రమే నిత్యమైనటువంటి సంతోషాన్ని మనకు దయచేస్తుంది అన్నది మనం గుర్తించవలసినటువంటి సత్యమైనది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు ఒక చక్కటి మాట అంటున్నాడు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దేవుని స్తుతించేవారంటే, ఏ విధంగా వారు దేవుని యందు ఆనందించేవారంటే, ఏ విధంగా దేవుని వాక్యాన్ని గైకునేవారంటే, పౌలు అంటున్నాడు, మీ కన్నులు ఊడబెక్కి నాకిమ్మంటే ఇచ్చేంత భక్తి చేసేవారు మీరు. ఒక సేవకుడు చెప్తే అపోస్తుడైనటువంటి పౌలు గలతీ సంఘాన్ని చూసి, అరే మీ కళ్ళు నాకు ఇవ్వండిరా అంటే కళ్ళు ఊడబెక్కేంతగా అపోస్తుడైనటువంటి పౌలు సంఘ కాపరి కాదు, ఎంతకీ ఆయన ఒక మిషనరీ, ఆయన ఒక అపోస్తలుడు. ఆ గలతీ సంఘంలో కొంతకాలం ఉండి అక్కడ సువార్త పరిచయం చేసి, అక్కడ ఒక సంఘాన్ని కట్టి, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి, దేవుని వాక్యాన్ని నేర్పించి, అక్కడ ఒక సంఘ కాపరి నియమించి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేటటువంటి ఒక మిషనరీ. అయితే ఆ విధమైనటువంటి మిషనరీ, ఆ విధమైనటువంటి అపోస్తలులు, అతని ద్వారా దేవుడి మాటలు విన్నటువంటి గలతీలు ఎలా ఉండేవాళ్ళంటే, సేవకుడు చెప్తే కళ్ళైన ఊడబికి, పక్కరోళ్ళ కళ్ళు కాదు, తన కళ్ళు ఊడబికి ఇవ్వగలిగినంత భక్తి చేసేవాళ్ళు. దేవుని సేవకుని మాటకు అంత లోబడి, అంతటి
చక్కటి ఐక్యత సేవకునితో కలిగి ఉండేవారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి సేవకునికి మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధం, గొప్ప సంతోషం ఆ రోజుల్లో గలతీ సంఘము మరి అపోస్తుడైనటువంటి పౌలుతో అటువంటి సంబంధం కలిగి ఉండేది. పరిశుద్ధ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆది అందు రక్షించబడినటువంటి దినాన, సంఘంలో చేర్చబడినటువంటి దినాన, సంఘానికి వచ్చి దేవుని చేత దేవుని వాక్యంలో నుండి మేలును పొందుకుంటున్నటువంటి దినాన నువ్వు ఎలా ఉన్నావు అని అడిగినట్లయితే, సంఘముతో సేవకులతో చక్కటి ఐక్యత కలిగి వారి ద్వారా ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటల్లో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తూ గొప్పగా ఆనందించావు. ఈ రోజున ఆ సంతోషం నీకు లేదు. ఆ రోజు ఉన్నటువంటి సంతోషం నీకు లేదు. ఈరోజు ఎంతసేపు ఏముందంటే, ఆ స్మార్ట్ ఫోన్లో సంతోషం ఉందా, ఈ ల్యాప్టాప్లో సంతోషం ఉందా, ఈ కంప్యూటర్లో సంతోషం ఉందా, ఈ మొబైల్ ఫోన్లో సంతోషం ఉందా, ఆ పిక్చర్లో సంతోషం ఉందా, ఆ టీవీలో సంతోషం ఉందా, ఆ యొక్క ఫలానా చోట ఉందా అని వీటిని వెతుక్కుంటూ వెళ్తున్నావు. అవేవి కూడా నిజమైన సంతోషం కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ, బాప్తిసం, అభిషేకం, ఆ రోజు స్తుతి కూడికలు జరిగినా, ఎక్కడ గృహకూటాలు జరిగినా, ఎక్కడ చూసినా నువ్వే ఉండివేయి, ఎక్కడ చూసినా నువ్వే దేవునితో మాట్లాడేవి, ఎక్కడ చూసినా దేవుని కొరకు లేచి సాక్ష్యం చెప్పేదానివి, చెప్పేవాడివి. ఈ రోజున అవన్నీ ఏమాయనో తెలియదు. సంఘానికి రావటమే ఏదో ఎద్దును తోలుకుని వచ్చినట్టు, గేదెను తోలుకు వచ్చినట్టు, బలవంతంగా ఎవరో తోలుకుని వస్తే వచ్చినట్టు ఒక ఆసక్తి లేకుండా వస్తున్నటువంటి వాడవుగా, వస్తున్నటువంటి దానిగా నువ్వు ఉన్నావేమో. పరిశుద్ధ దేవుడు నీతో ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అందు నీకున్నటువంటి ఆ సంతోషం ఏమాయను? ఆ రోజు దేవుని ఆత్మతో నీకు కలిగి ఉన్నటువంటి ఆ అనుబంధం ఏమాయను? ఆ రోజు సేవకులతో ఉన్నటువంటి ఐక్యత ఏమాయను? పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తూనే ఉన్నావు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూనే ఉన్నావు, దేవాలయంలో కానుకలు ఇస్తూనే ఉన్నావు, దశంభాగాలు కూడా చెల్లిస్తూనే ఉన్నావు. ఇవన్నీ కూడా ఈరోజు యాంత్రికంగా ఉందే తప్ప ఆత్మీయంగా లేదు. ఒకప్పుడు నీ యొక్క భక్తి ఎలా ఉండేది, ఒకప్పుడు నీ ఆరాధన ఎలా ఉండేది, ప్రాణము, ఆత్మ, శరీరము మిళితమై దేవాది దేవుని యందు ఆనందిస్తూ గడిపినటువంటి ఆనందం ఈరోజు కేవలం ఆదివారం గంటన్నర మాత్రమే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద డేస్, మిగిలినటువంటి రోజులు ఆ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించట్లేదు. ఆనందం కోసం ఎక్కడికో వెళ్తున్నావు, సంతోషం కోసం ఎవరి దగ్గరికో వెళ్తున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎవరినెవరినో కలుసుకుంటావు. అయితే ఆది యందు నీకు కలిగినటువంటి ఆ సంతోషం వంటి సంతోషం ఈరోజు నువ్వు అనుభవించట్లేదు. కారణం ఏమిటంటే, ఆ రోజు ఆత్మతో నువ్వు ఆనందించేవాడివి, ఆత్మయందు నువ్వు ఆనందించేదానివి. పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులతో నీకు కలిగినటువంటి ఐక్యతను బట్టి ఆ రోజు ఏం చెప్పినా నేను చేయాలి, పాస్టర్ గారు కానీ పాస్టర్మ గారు కానీ ఇది చెప్తే వెంటనే చెయ్యాలి, ఈ విధంగా నడుచుకోవాలి అని నీకుండేది. ఈరోజు నీకు అది లేదు. కారణం ఏమిటి అని అడిగినట్లయితే, ఆది అందు నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు, ఆది అందు ఆత్మయందు నువ్వు ఆనందిస్తున్నావు. నీవు నీ కుటుంబమో బతికితే దేవుని కొరకు, చస్తే దేవుని కొరకు అన్నటువంటి తీర్మానం నీకు ఉండేది. ఆ తీర్మానాన్ని చూసి, ఆ యొక్క నువ్వు ఆనందించినటువంటి ఆత్మీయ ఆనందాన్ని చూసి దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, నీ అప్పులు తీర్చాడు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు, నీ కుటుంబ అవసరతలు తీర్చాడు, నీకు అక్కర్లు అనేకం దేవుడు సంధించాడు, ఎన్నో మేలు చేశాడు, నీ కుటుంబంలో సంతోషం నింపాడు, నువ్వు ఊహించలేని కార్యాలు అనేకం చేశాడు. ఎన్ని పొందుకున్నటువంటి నీవు ఆది యందు ఆత్మలో ఆనందించే ఆ ఆనందాన్ని వదిలేసి ఆశీర్వాదాల ద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని నువ్వు వెతుకుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. గలతీ సంఘం కూడా అలాగే ఉండదు. పౌలు అడిగితే కళ్ళు ఓడబెక్కిస్తాను అన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ పౌలు కళ్ళు పీకేవాళ్ళుగా తయారయ్యారు. నేను ఎవరిని కళ్ళు ఓడబెక్కమని నేను అడగలా. ఒకప్పుడు నాకు తెలిసి మీ యొక్క భక్తి ఎలా ఉందంటే, అయ్యగారు నన్ను ఈ పని చేయమంటారా, అమ్మగారు నన్ను ఈ పని చేయమంటారా, నాకు ఈ బాధ్యత అప్పగించండి, నాకు ఈ బాధ్యత అప్పగించండి అన్నటువంటి భక్తి ఈరోజు ఏమవుతుందంటే, ఏదో మెకనైజ్డ్గా యాంత్రికంగా వచ్చి కూర్చున్నామా, ఆరాధన చేసాం, మనకెందుకమ్మా, మనం దూరంగా ఉందాం, మన పని మనం చేసుకుందాం, వెళ్ళామా వచ్చామా. మనం వచ్చేది గమనించండి, చుట్టూ ఉన్నటువంటి విశ్వాసాల కొరకు కాదు. విశ్వాసులు రకరకాలైన రాళ్ళు వేస్తారు, రకరకాలైన మాటలు మాట్లాడతారు. నువ్వు వస్తున్నది ఎవరి కోసం అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు వస్తున్నావు. వారు ఎన్నుకుని ఆ దేవుడు తనకు హృదయానికి నచ్చినటువంటి కాపరి నీకు నియమించాడు. నీకు ఇష్టమైన కాపరి కాదు, ఈ జన్మకు నేనే. దేవుడికి నచ్చిన కాపరిని దేవుడు మీకు నియమించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంక మారే ప్రసక్తి లేదు.
నారేసింది నాటింది ఆయనే. కొన్ని నారు ఇక్కడ వేసి వరి చూశారంటే నారు పోసి నాడతారు. అదేవిధంగా కొన్ని చెట్లు వేరే చోట నుంచి తీసుకొచ్చి నాడతాడు, అంతే. మరలా నేను ఈ చెట్టుని ఇక్కడి నుంచి పీక్కెళ్ళి ఇంకో చోట పెడతాను, చచ్చిపోతే. మీ హృదయానికి నచ్చింది కాదు, దేవుడికి నచ్చినటువంటి కాపరిని మీకు దేవుడు నియమించినాడు. ఇర్మియా గ్రంథం 3:15 చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అందు అయ్యగారు మాట, అమ్మగారు చూపు, అబ్బో ఏం ఆనందంగా ఉంటుందో కదా మనకే. మీరు చెప్పండి అయ్యగారు, అమ్మగారు, మీరు ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. ఈ రోజున ఏమాయను, ఆ సంతోషం ఏమాయను, ఆ ధన్యత ఏమాయను. ఏమంటే మనం ఒక డిగ్రీ పైకి ఎక్కాం, ఒక మెట్టు పైకి ఎక్కాం, కొంచెం ఆత్మీయంగా 2-3 సంవత్సరాలు మనకు అనుభవం వచ్చేసింది. we are grown in spirit. You people are thinking you are grown in spirit. మీరు అనుకుంటారు మేము ఆత్మీయంగా పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు అనుభవం వచ్చేసింది, వాక్యాలు చదివేస్తున్నాం, మేము వాక్యాలు వినేస్తున్నాం, మేము మాకు అన్నీ తెలుసు. కంప్యూటర్ ఆన్ చేస్తే, ఇంటర్నెట్ ఆన్ చేస్తే బోల్డ్ అని పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లోకి వెళ్తే బోల్డ్ అని పాటలు గమనించండి, పాటలు డౌన్లోడ్ చేసుకో, ఆన్లైన్లో వర్తమానంలో, టీవీలో వర్తమానం వింటమో. అది కాదు ఆత్మీయత అంటే. దేవుని యందు ఆరంభ దినాల్లో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ సంతోషము నేడు నీకుందా? ఆ రోజు నువ్వు అనుభవించినటువంటి ఆనందం నీకుందా? నీ చేతిలో రూపాయి లేకపోయినా, రాత్రి భోజనానికే సొమ్ము లేకపోయినా, ఆ రోజు నీ కుటుంబంలో సంతోషం ఉండేది, ఆ రోజు నీ కుటుంబంలో ఆనందం ఉండేది. ఈరోజు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం కూడా ఉంది, అయితే ఆనందం ఉందా? దేవుని యందు ఆనందించినటువంటి ఆ సంతోషం ఉందా? పరిశుద్ధ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ప్రతిదీ కూడా అమ్మగారినో అయ్యగారినో సలహా అడిగి చేసేవాడు. అంటే మీరు ఎప్పుడు మమ్మల్ని అడిగి చెయ్యాలనేది మా ఉద్దేశం కాదు. మా దగ్గరికి వచ్చి సంప్రదించాలి, సమయాన్ని కేటాయించుకొని అడగాలని కాదు. అందరూ వచ్చి సమయం తింటే మాకు భోజనం చేయడానికి కూడా టైం ఉండట్లేదు, అది కాదు నా ఉద్దేశం. ఇదివరకటి రోజుల సేవకుల దగ్గర ఒక చక్కటి కౌన్సిలింగ్ ఉండేది, ఒక ఆలోచన అడిగేవాళ్ళు, దేవుడు చెప్పినటువంటిదిగా ఎంచి ఆ మాటను పాటించేవారు. ఈరోజు మనకు ఆ కౌన్సిలింగ్ అక్కర్లా, ఈరోజు ఆ యొక్క ఆలోచన మనకు అక్కర్లా. ఎందుకంటే మనమే గొప్పవాళ్ళం అయిపోయాం, మనకే అన్నీ వచ్చు, అన్నీ వచ్చి ఉంటే, అన్నీ మీకు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టేవాడు, నన్ను మరెక్కడికో తీసుకుని వెళ్ళేవాడు. అభిషిక్తులైనటువంటి దైవ సేవకులను దేవుడు ఎందుకు నియమించాడంటే మిమ్మల్ని నడిపించటానికి వరకు. హల్లెలూయా. మీ పైన ఉన్నటువంటి నాయకులను దుఃఖపరచకుండా వారి మాటకు లోబడి నడుచుకోండి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మీకు పైన నియమించబడినటువంటి సేవకులకు, నియమించబడినటువంటి నాయకులకు మీరు ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలట. గలతీ సంఘం అలాగే ఉండేది. పౌలు మాటలు చక్కగా వినేవాళ్ళు, పౌలు చెప్పేది వేదంగా ఉండేది, పౌలు మాట్లాడిన మాటల్లో గొప్ప సంతోషాన్ని అనుభవించేవాళ్ళు. అలా ఎలా ఉండేవాళ్ళంటే కళ్ళు ఓడబెక్కి ఇస్తాను అనేవాళ్ళు. ఈ రోజున ఏం చేశారు, ఎలా ఉన్నారు అని అడిగినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉన్నారంటే పౌలుకు విరోధంగా తయారు. పౌలు మాట వినట్లేదు. ఎందుకు పౌలు మాట వినట్లేదండి? ఇది వరకట్లాగా ఎందుకు సేవకులతో వారు సరిగా ఉండలేకపోతున్నారు? అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కారణం కనబడుతుంది. చూడండి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఏంటి పొద్దున భలే ఉందయ్య గారు వాక్యము. ఏమి వీళ్ళంతా అంటారు, ముందు వరుసలో వాళ్ళు చెప్తారు, ఏం బాగుంది. వినోద్ కూడా అంటాడు, ఎందుకంటే వినోద్ నన్ను క్లోజప్లో చూస్తుంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా వినోద్ మాత్రం నన్ను చూడాలి. ఎందుకు చెప్పు? ఆడు వీడియో తీస్తున్నాడు కాబట్టి. ఏం చెప్పాడు పొద్దున? ఎంత బాగుంది అయ్య గారు. ఏమ్మా పొద్దున ఏం చెప్పాడు దేవుడు? ఎంత ఆశీర్వాదం. దేవుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు, ఫేస్బుక్లో పంపించినట్టు. దేవుడికి నాకు ఒక ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ చేస్తే దేవుడు తన ఫ్రెండ్ అయినటువంటి అబ్రహాముకు ఎంతటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడో నాకు కూడా ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంత బాగుందో. ఇక్కడ ఏంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు? పౌలు అంటున్నాడు, నేను అనట్లేదు, నేను నిజం చెప్పటం వల్ల నా మాటలు మీకు కష్టంగా ఉందా? నేను నిజం చెప్పటం వల్ల కొంతమందికి అంతే. ఉన్న మాట అంటే మా రాయలసీమలో ఒక సామెత చెప్తారు, ఉన్న మాట అంటే అరే ఇక్కడ కూడా చెప్తారా? నాకు తెలియదులే. ఏం దాసు మా ఊళ్ళో చెప్పేవాడు, ఉన్న మాట అంటే ఈ రోజున యవ్వన పిల్లలకి అయ్యా ఇలా ఉన్నావంటే
వాళ్ళు అలాగే చెప్తారు, మనంతా పట్టించుకోకూడదు. దా వెళ్దాం రా. పరిశుద్ధ దేవుడితో మాట్లాడుతున్నాడు. నిజం మాట్లాడితే ఈరోజు ఏమైపోయారు? సేవకులు శత్రువులుగా అయిపోతున్నారు. నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తే సేవకులు శత్రువులు అయిపోతున్నారు. నీలో ఉన్న పొరపాటు ఎత్తి చూపిస్తే నువ్వు తట్టుకోలేకపోతావు. ఎంతసేపు రాజుగారి దర్బార్లో ఉంటాడు చూసావా, ఏమంటారు వాళ్ళు? చెంచగాళ్ళ, తాళం వేసేవాళ్ళ. ఏం సత్యవతి గొప్పది, కీర్తన గొప్పది, టెన్ 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 అని కొడుతుంటే ఇంక మీరెవరు? ప్రేమానందం గొప్పవాడు, నీ పేరేమయ్యా, కృపాకర్ గొప్పవాడు, వాళ్ళ పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, మనుషుల్ని కదిలించి వేస్తాయి, కింద పడేస్తాయి. జాగ్రత్త, ఇట్లాంటి మాటలు మాట్లాడి వాడిని నాశనం చేయకండి. బాగున్నారు వాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరైనా మిమ్మల్ని వచ్చి పొగుడుతున్నారా? డేంజరస్ ఫెలోస్, జాగ్రత్త. మిమ్మల్ని ముంచేవాళ్ళు, వాళ్ళు పొగిడేవాళ్ళు ఎవరో? ప్రభాత్ ఎవరో మనల్ని వచ్చి పొగుడుతున్నారంటే, అక్క నువ్వు చేసినట్టు వంట ఎవరన్నా చేస్తారా? జాగ్రత్త, ముంచేస్తారు. హల్లెలూయా. ఈ రోజున మంచి మాట చెప్తే నచ్చదో, మంచి మాట చెప్పి కఠినంగా చెప్తే నచ్చదో. మేము కూడా ఆ చెంచానో ఏమంటారమ్మా, తాళమా, ఆ తాళం వేసేవాళ్ళుగా ఉంటే ఈరోజు 2-3 వేల మందికి పైగా ఉండే సంఘం ఉండేది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం తాళం వేయాల్సిన దేవునికి తప్ప మనుషులకు కాదు. నిజము మాట్లాడినందున ఈరోజు నేను మీకు శత్రువునైతినా అంటున్నాడు అపోస్తుడైన పౌలు. నిజం మాట్లాడా. మా ఊళ్ళో సామెత చెప్తారు, గుమ్మడికాయ దొంగ అంటే, అరే ఇక్కడ కూడా అంటారా? భలే రాయలసీమలో అవన్నీ ఇక్కడ కోస్తాంధ్రలో కూడా దిగుమతి చేసుకున్నారు సామెతలన్నీ కూడా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజం మాట్లాడితే, నీ గుండెల్లోనికి మాట్లాడితే, ఎందుకు వందనం నిన్ను కలుసుకుంటున్నాడు ఆడు తెలుసా? ఎందుకు నాని ప్రసాద్ని వెంటబడుతున్నాడు తెలుసా అని ఒక ప్రశ్న అడిగామనుకో, ఎవడో గిద్ది అని వెళ్ళి అంటించుంటాడు అయ్యగారికి, అందుకే నన్ను అడుగుతున్నారు. ఏం ప్రతాప్ అప్పుడే చూసి ఒక నవ్వుతున్నాడు. ఇవన్నీ గమనించండి. ఒక అంటిస్తే ఎంతమంది ఇళ్లలో మైక్రోఫోన్లు పెట్టుకుందాం, ఎంతమంది ఇళ్లలో ఏజెంట్లు పెట్టుకుందాం. ఒకప్పుడు ఇదే దేవుడు మాట్లాడినప్పుడు ఇదే మాట దేవుడు అద్భుతంగా అయ్యగారి మూలంగా మాట్లాడాడు అని చెప్పే ఆత్మీయత నీకు ఆ రోజు ఉన్నింది. ఈరోజు ఆ ఆత్మీయత కొరవడింది. ఎందుకంటే దేవుని మాటలకు లోబడే మనసు నీకు లేక, నీలో ఉన్న తప్పిదాన్ని, నీలో ఉన్న పొరపాటుని, నీ జీవితం నాశనానికి పోకూడదని, నీ జీవితం నశించిపోకూడదని, నిన్ను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించాలని సేవకుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయత్నాన్ని నువ్వు తిప్పికొట్టే స్థితిలో ఉన్నావు. అందుచేత ఆ మాటల్లో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు. పౌలుకు గలతీయులు, అయ్యగారు మీరు చెప్పండి, మా కళ్ళు ఓడబెక్కి ఇవ్వమంటారా? మేము ఓడబెక్కిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అదే అయ్యగారు, అదే పౌలు గారు ఎలా కనబడుతున్నారు? శత్రువులుగా కనబడుతున్నారు. అదే పౌలు ఈరోజున ఎలా కనబడుతున్నాడు? సైమోను శత్రువుగా కనబడుతున్నాడు. ఈ రోజున ఇదే పాస్టర్ సురేష్ కుమార్, ఇదే పాస్టర్ అనిత ఎలా కనబడుతున్నారు? శత్రువులుగా కనబడుతున్నారు. ఎందుకు అంటే ఆది యందు నీకున్నటువంటి ఆత్మీయమైన అనుభవాలు ఈరోజు కొరబడింది. ఆది యందు నువ్వు ఆత్మలో ఆనందించినటువంటి సంతోషం ఈరోజు నీకు కొదువైంది. ఆ రోజు ప్రతిదీ కూడా నీకు ఆత్మీయంగా ఉండేది. గమనించండి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మించిపోతే 25 సంవత్సరాలు నడిపిస్తారు. ఆత్మలో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మీరు ఈ లోకంలో జీవించినంత కాలము మీ కొరకు ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు, మీకు తగిన ఆలోచనలు చెప్పి మిమ్మల్ని నడిపించి ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు వెలగాలని ప్రయత్నం చేస్తారు. ఆ సత్యాన్ని గ్రహించలేకుండా మనతో నిజం మాట్లాడినంత మాత్రాన, మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించినంత మాత్రాన, మన జీవితం సక్రమైనటువంటి మార్గంలో నడిపించాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు నువ్వు స్వీకరించలేనటువంటి మనసు కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే, ఆది యందు గలతీ సంఘం ఏ విధంగా అయితే ఆత్మలో ఆనందించేదో ఆ విధంగా ఆత్మలో ఆనందించినటువంటి నీవు ఈరోజు దేవుని ఆత్మీయమైనటువంటి అనుభవాలలో ఆనందించడం లేదు. నేను చర్చికి రావటమే గొప్ప అనుకుంటున్నావు, రెండో ఆరాధనకు రావటం మహా గొప్ప అనుకుంటున్నావు. అబ్బో స్త్రీల కూడిక, ఉపవాస ప్రార్థనలు, విమోచన కూడికలు, ఇవంతా చాలా ఆధిక్యత అనుకుంటున్నావు.
అవన్నీ ఉంది కాబట్టి ఎంతైనా నువ్వు ఉన్నావు, లేకపోతే ఎప్పుడో అపవాది నిన్ను పూర్తిగా కబళించి వేసి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడు సేవకులతో నీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉండేది? వెనకటికి ఒకటి చెప్పాడు, అయ్యగారు మీరు గాడిదని తీసుకొచ్చి నిలబెట్టండి, నేను తాళి కడతానన్నాడు. నేను ఆ ప్రయత్నం చేయాల, ఎందుకంటే గాడిద మళ్ళీ ఆరాధనకు వస్తుంది కదా. ఒక కుర్రాడు నాతో అన్నాడు, అయ్యగారు మీరు గాడిద తీసుకొచ్చి నిలబెట్టండి, నేను కట్టేస్తా తాళి అన్నాడు. ఈరోజు నేను రీసెంట్గా జరిగిన విషయం చెప్తున్నాను. నేను వద్దురా బాబు, మీ అమ్మ బాబు చూపించిన పెళ్లి చేసుకో, మీ అమ్మ ఎవరు చెప్తే వాళ్ళు చేసుకో, నన్ను వదిలేయి, నేను ఈ పెళ్ళిళ్ళు బ్రోకర్ల పనులంతా నేను చేయట్లేదు, వదిలేసి అన్న. ఎందుకంటే గమనించండి, ఈరోజు గాడిదని తీసుకొస్తే అంటాడు, రేపు నేను పంచి కళ్యాణి ఎదురు చూస్తే అయ్యగారు నాకు గాడిదనిచ్చి పెళ్లి చేశాడు అంటాడు రేపు. ఇదంతా ఏం మాటలంటే, అయ్యగారు అమ్మగారు మీరేం చెప్తే అది ఆ రోజున దేవుని ఆత్మ మీతో ఉన్నది, దేవుని అందు మీరు ఆనందిస్తున్నారు, ఆ రోజు ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉన్నారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆదామును చూసి ప్రశ్నించినటువంటి దేవుడు, ఆదామా నువ్వెక్కడున్నావు, నీ పేరు పెట్టుకొని అక్కడ చెప్పుకో. అదే ప్రశ్న, నువ్వెక్కడున్నావు? ఇదివరకు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు, ఇదివరకు దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నావు, ఇదివరకు దేవుడు మాట్లాడే మాటలు నీకెంత రుచిగా ఉండేది. ఈరోజు గమనించండి, అవేమి నీకు రుచించట్లా. ఎవరు మాటలు వింటావు చెప్పు? హెచ్చరికలు చేసే సంఘాలు. నువ్వు బాగుంటావు, నువ్వు భలేగా ఉంటావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు, నువ్వు కొండలు ఎక్కుతావు, గుట్టలు ఎక్కుతావు, అక్కడి నుంచి రాయి విసిరేస్తే అదంతా నీదే. మా చర్చిలో చేపలు తింటే నీకు ఇంక వ్యాధే రాదు. మా సంఘంలో మట్టి తీసుకెళ్ళి నువ్వు మట్టి పెట్టి ఒక్క అడుగు లోతులో పునాది వేసినా సరే భూకంపం వచ్చినా కూడా నీ చర్చి పడదో, నీ ఇల్లు పడదో. ఎంత దారుణమైన బోధలు వచ్చినాయండి ఈ రోజుల్లో. ఒక ఆయన చెప్తున్నాడు, చాలా బాధేసింది నాకు, చాలా నొప్పేసింది నాకు అంటున్నాడు. నేను యెరూషలేములో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి దగ్గర నుంచి మట్టి తెచ్చా, ఆ మట్టి ఇక్కడ ఉంది నా దగ్గర. 1 గ్రాము మట్టి తీసుకెళ్ళి నువ్వు మందిరానికి ఇంటికి ఇల్లు కట్టుకుంటే ఆ పునాదిలో పెడితే నువ్వు ఒక అడుగు కూడా పునాది ఎక్కలా, భూకంపం వచ్చినా కూడా పడదంట. నేను యెరూషలేము నుంచి చేపలు తెచ్చా, ఈ చేపలు నువ్వు తిన్నావంటే పాస్టర్ గారు చేపల పెంపకం పెట్టేశాడు, నేను కొల్లేరు ప్రాంతంలో ఉన్నాడేమో ఆయన. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటివి అంతా మనకి ఇష్టం. ఒక నీలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న తప్పిదాన్ని, నీలో ఉన్న పొరపాటుని, నీలో నిజం మాట్లాడినందున పౌలు అంటున్నాడు, పాపం నేను కాదు, ఏమంటాడు, నిజం మాట్లాడినందున నేను శత్రువుని అయితేనా. ఓ గలతీ సంగమా, ఓ పెనియలు సంగమా, కళ్ళు ఓడబెక్కిస్తానన్నారట్నే, ఈరోజు నా కళ్ళు ఓడబెక్కేటట్టు కనబడుతున్నారే. హల్లెలూయా. పాపం పౌలు అంటున్నాడు ఏమిటట, నేడు సేవకులతో నీకు ఉన్నటువంటి సహవాసం ఎలా ఉంది? యేసు అది వరకు దేవుడు ఆదాముతో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని, ఆ సహవాసాన్ని కోల్పోయిన తర్వాత చెట్టు చాట్లు దాక్కుంది. ఈరోజు ఎందుకు ఎంతమంది మా ముందుకు రాలేకపోతున్నారు? కారణం తెలుసా? ఎందుకు వచ్చి ముందు నిలబడలేకపోతున్నారు? ఇదివరకు బాగా కూర్చునేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, ప్రతి సందర్భంలో ఇంటికి వచ్చేవాళ్ళు, అవసరమైనప్పుడంతా ఫోన్ చేసేవాళ్ళు. ప్రతిరోజు నాకు కొన్ని టైమింగ్స్ వేసిన ఫోన్, నా మొబైల్ ఫోను 11:50 ఎప్పుడు పగలు కాదు, రాత్రి రింగ్ అయితే ఎవరిదో నాకు తెలుసు. 1:30 పగలు కాదు, రాత్రి ఎవరిది ఆ ఫోను నాకు తెలుసు. నేను నీకుండా చెప్తా, పలానోళ్ళ ఇంటారు, ఫోన్ తీసుకురా అని చెప్తా. ఆ విధంగా ప్రతి పగలు, ప్రతి రాత్రి, ఉదయం, రాత్రి, మధ్యాహ్నం అలా ఉన్నటువంటి ఐక్యత ఈరోజు దూరం కావడానికి కారణము, అవన్నీ ఆ సేవకులతో ఉన్నటువంటి ఐక్యత ఈరోజు దూరం కావడానికి కారణము సేవకులతో నీ ఐక్యత కాదు, దేవునితో ఇది వరకు నీకున్న ఐక్యత ఈరోజు చెడిపోయింది. ఆదాము ఏ విధంగా అయితే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి చెట్టు చాటలు దాక్కున్నాడో, సేవకుల ఎదుట వచ్చి నిలబడే ధైర్యం ఈరోజు నీకు లేదు. దానిని కారణంగా చెప్పకుండా, అది వాస్తవంగా అంగీకరించే మనసు నీకు లేకుండా, నీ యొక్క దిగజారుడు తరాన్ని వేరే కవరింగ్ ఇచ్చి, ఏంటి బందర్ నగర్లాగా తయారు చేసి వాటిని కవరింగ్ ఇచ్చి మెరుపులాగా తయారు చేసుకున్నావు. ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, ఆల్ ది గ్లిటర్స్ ఆర్ నాట్ ఏ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు. మెరిసే నీ ఆత్మీయ జీవితం ఒరిజినల్ కాదు. నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన ఒరిజినల్ కాదు. నువ్వు చేస్తున్నటువంటి భక్తి అది ఒరిజినల్ కాదు. నీ అంతరాత్మకు తెలుసు, దేవుని ఆత్మకు తెలుసు. ఆది అందు నీకున్నటువంటి ఆ సంతోషం, ఆది అందు నువ్వు ధన్యతగా ఎంచినటువంటి ఆ భక్తి జీవితం ఈరోజు కొరవడింది, ఈరోజు కొదువైంది. పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదామా నువ్వెక్కడున్నావు?
ఆదామా నువ్వెక్కడున్నావు అని ప్రశ్నించినప్పుడు ఆదాము చెట్ల చాటు నుండి నక్కి ఉండి ఏం చెప్పాలో అర్థం కాకుండా సైలెంట్గా నువ్వు ముందు చెప్పవే అని ఒకరినొకరు తోసిపుచ్చుకునే స్థితిలో ఉన్నారు. ఒకరోజు పాపం అపోస్తుడైనటువంటి పేతురు ఎంచక్కగా కూర్చునుంటే ఒక చిన్న ప్రేయర్ మీటింగ్, ప్రేయర్ హాల్ అనుకుంటాను, అందరూ వస్తున్నారు. ఒక ఆయన పాపం పొలం అమ్మి దేవునికి ఇద్దాం అనుకున్నారు. ఏమన్నారు? పొలం అమ్మి దేవునికి ఇద్దాం అనుకున్నారు. పొలం అమ్మమని పేతురు చెప్పలేదు, పొలం అమ్మమని దేవుడు చెప్పలా. వాళ్ళే అనుకున్నారు, కూడబలుక్కుని భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలం అమ్ముతాం, మనము దేవుడికి తీసుకెళ్ళి ఇద్దాం అనుకున్నారు. అనుకున్నటువంటి నిర్ణయం మేరకు ఏం చేశారంటే కూడబలుక్కుని ఒక అబద్ధం కూడా అనుకున్నారు. మొత్తం సొమ్ము దేవుడికి ఇవ్వాలా, మొత్తం సొమ్ము పేతురు గారికి ఇవ్వాలా, మొత్తం సొమ్ము దేవుడికి ఎందుకులే, సేవకుడికి ఎందుకులే అనుకుని వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే కొంతే వచ్చింది, పొలం అమ్మితే ఇంతే వచ్చిందని చెప్దామని నిర్ణయం తీసుకొని చక్కగా అననీయ అన్నటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడో పేతురు దగ్గరికి వచ్చాడు. తీసుకొచ్చి చక్కగా డబ్బులు పేతురు గారి ముందు పెట్టి, అయ్యగారు ఇదిగో డబ్బులు వచ్చినాయి, పొలం అమ్మితే ఇంత డబ్బులు వచ్చినాయి. పేతురు అడిగాడు, బాబు ఇంతే వచ్చిందా అన్నాడు. నిజం, ఒట్టు అయ్యగారు ఇంతే వచ్చింది. అట్నే ఏమయ్యాడు? వాడు చెప్పినటువంటి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భంలో డామ్ అని ఆడు అక్కడే పడి చచ్చాడు. వెంటనే కుర్రాన్ని పిలిచి, బాడీ తీసేయండి రా, ఇంకో బాడీ కూడా రెడీగా పోతుంది అని పేతురికి తెలుసు నెక్స్ట్ ఇంకేం జరగబోతుందో. కాసేపటికి సప్పీరమ్మ వచ్చింది. ఎవరి భార్య? అననీయ భార్య వచ్చింది. ఆవిడ కూడా లోపలికి వచ్చి, అయ్యగారు మా ఆయన వచ్చారా అని అడగలా పాపం. కనీసం ఆ మాట అడిగి ఉంటే ఏం జరిగిందో ముందు పేతురు చెప్పేవాడు. ఏమమ్మా ఏంటమ్మా ఇలా వచ్చాడు? పొలం అమ్మాం కదా అయ్యగారు, కానుక పంపించాను, ఇక్కడికి పంపించాను, మా ఆయన వచ్చాడా లేదని కూడా అడగలా. అంటే ఇద్దరు కలిసి కూడబలుకొని అబద్ధం ఆడాడు. పెట్టే ఒకటి కాదురా 2 అన్నాడు పేతురు. అంటే ఒక పెట్టి కాదు 2, ఒకటి కొంటే ఒకటి ఉచితంలాగా. వెంటనే ఏమైంది? ఈవిడ కూడా సమాధి కార్యక్రమం. ఆరంభంలో వాళ్ళు ఎలా ఉంటే పొలం అమ్మాలనుకుంటారు. ఎవరు కూడా వాళ్ళిద్దరూ అబద్ధం ఆడారు అనే ఆలోచనలోనే మనం అంత ఆలోచిస్తాం. కానీ నేను ఇంకొక వైపు ఆలోచించాను. ఒకప్పుడు పేతురుతో ఎంతటి సంబంధం ఉండి ఉంటుంది, పేతురుతో కాదు దేవునితో ఎంత ఐక్యత కలిగి ఉండి ఉంటారు. ఒక వ్యక్తి తన పొలాన్ని అమ్మి దేవునికి ఇవ్వాలి అనుకున్నంత ఆత్మీయమైన జీవితం అతనికి ఉండి ఉంటుంది, వాళ్ళకు ఉండి ఉంటుంది. దేవాలయానికి దేవునికి ఏదైనా చేయాలి అన్న తపన వారికి ఆరంభ దినాల్లో కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి వారు కలిగి ఉంటారు. లేకపోతే అమ్మాలనుకునేవారు కాదు. అయితే ఆ జీవితంలో ఏం ప్రవేశించిందంటే వారికి ఉన్నటువంటి ఆత్మీయత కొరబడింది, ఆత్మీయత తగ్గింది, దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆనందం తగ్గింది. సొమ్మును చూశారు, స్థలాన్ని చూశారు, ఇంత సొమ్ము దేవుడికి ఎందుకు అనుకున్నారు. ఈ రోజున మనలో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. గమనించండి, నువ్విచ్చే, నేనిచ్చే, మనమిచ్చే వాటి మీద బతుకు తెరువు సాగించుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాటిలో మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని పరిశోధించడానికి ఇమ్మంటున్నాడు తప్ప ఆయన దిక్కు లేకో ఆయనకు అవసరమయ్యో కాదు. ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. భూమియు సంపూర్ణతయు బంగారము వెండి దేవుని సొంతమై ఉన్నాయి. ఆయన మనం ఇస్తున్నామే కానీ మనమేదో ఆయనకి ఇస్తున్నామన్నటువంటి అపోహ మనం కలిగి ఉంటే మనం తప్పు చేస్తున్నామని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వారం. ఆయన ఆదామా నువ్వెక్కడా అని ప్రశ్నించినటువంటి రీతిలో పౌలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. గలతీ సంఘాన్ని ప్రశ్నించినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి సంతోషం ఎక్కడ, ఆ రోజు ఉన్నటువంటి ఆనందం ఎక్కడ? ఆ రోజు ఏమీ లేకపోయినా, కేజీ బియ్యమే ఉన్నా, పూట గడిచేందుకు కష్టంగా ఉన్నా ఆ రోజు నీకు సంతోషం ఉండేది. వస్తు వాహనాలే లేకపోయినా ఆ రోజు నీకు సంతోషం ఉంది. ఈరోజు బైక్ ఉంది, ఈరోజు కారు ఉంది, ఈరోజు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఈరోజు నగలు ఉన్నాయి, ఈరోజు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా ఈరోజు ఆరంభ దినాల్లో నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని ప్రసన్నత లేదు, దేవుడిచ్చిన సంతోషం లేదు. ఏదో వస్తున్నావు, ఏదో వెళ్తున్నావు, ఏం తెలియదు. ఎప్పుడు వ్యాధి వస్తుందో, ఎప్పుడు బాధ వస్తుందో, ఎప్పుడు కుటుంబంలో అసమాధానం వస్తుందో, ఎప్పుడు భార్యాభర్తలో గొడవ వస్తుందో, ఎప్పుడు తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవ వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి ఎప్పుడు వస్తావో తెలియనటువంటి సమస్యలతో ఉంటున్నావు. ఒకరోజు నీకు ఒక ధైర్యం ఉండేది, ఒకరోజు నీకు ఒక స్థైర్యం ఉండేది, ఆత్మదేవుడు నాతో ఉన్నాడు అని. ఈరోజు అది ఎక్కడా? నువ్వు కవరింగ్గా మాట్లాడుతున్నావు, నిన్ను నువ్వు కవర్ చేసుకుంటావు, సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు. వాస్తవమైనటువంటి సంతోషం ప్రభు అయిన యేసునందు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఆత్మలో మాత్రమే సంతోషం. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం
25వ వచనంలో మరొక ప్రశ్న మనం చూడగలం. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో మరొక ప్రశ్న. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. చాలు. అప్పుడు ఆయన వాళ్ళు చూసి అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? ఏమంటున్నాడండి? మీ విశ్వాసం ఎక్కడా? అమ్మా, మీ విశ్వాసం ఎక్కడా? అయ్యా, మీ విశ్వాసం ఎక్కడా? ఆదామా, నువ్వెక్కడున్నావు అని అడిగినట్టు దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడమ్మా? అయ్యా, మీ విశ్వాసం ఎక్కడయ్యా? ఎక్కడ? జరిగినటువంటి సంభవం మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, ఆ దరికి వెళ్దాం అన్నాడు. ఏమని? ఆ దరికి 22వ వచనంలో చూస్తే మనము అద్దరికి చదవమ్మా. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా. ఏమన్నాడు? పోదామని చెప్పాడా? పొండి అని చెప్పాడా? బాగా వినండి. ఏమని చెప్పాడు? అరే, సరస్సు అద్దరికి మీరు వెళ్ళండి అని చెప్పాడా? సరస్సు అద్దరికి మనం వెళ్దామని చెప్పాడా? ఏమని చెప్పాడు? మనం కలిసి వెళ్దాం రా అన్నాడు. మధ్యలో వీళ్ళకి ఏమైంది? సరస్సుకు వెళ్తా అంటే తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది. చూడంగానే భయపడిపోయారు. కారణం అప్పుడు 25వ వచనంలో ఏమంటున్నాడు? మీ విశ్వాసం ఎక్కడరా? మీ విశ్వాసం ఎక్కడరా? ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది అందో నీ గొప్ప విశ్వాసం ఉండేది, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగేవి, గొప్ప విశ్వాసం ఉండేది. ఈరోజు ఆ విశ్వాసం నీకు సన్నగిలి. పరీక్ష రాసే ముందు వరకు బాగా నమ్మకం, బాగా ప్రార్థన. ఇందాక రోజే సాక్ష్యం చెప్పింది కదా, ఎగ్జామ్ రాసేంతకు ముందు బాగా ఆ రోజుల్లో అయితే ఏం నమ్మకం. గమనించండి, చాలా కుటుంబాల్లో నేను చూస్తుంటాను, ఏదైనా మొదటిసారిగా దేవుని దగ్గర పొందుకునేటప్పుడు ఉన్నంత విశ్వాసం ఆ తర్వాత దినాల్లో ఉండట్లేదు. ఉద్యోగమే లేకుండా దేవుడు పోషించినటువంటి రోజులు నీకు బాగా గుర్తున్నాయి. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదన అనేది కొంత కలిగిన తర్వాత ఒక 10,000 రూపాయల సంపాదన నీకు వస్తున్నప్పుడు ఆ రోజు ఏమీ లేనప్పుడు ఉన్నంత విశ్వాసం ఈరోజు నీకు లేదు. ఆ రోజు ఏమీ లేనప్పుడు కలిగినటువంటి స్వస్థత ఈరోజు అంతో ఇంతో హాస్పిటల్కి వెళ్ళగలిగినటువంటి ఈ రోజులో నీకు లేదు. దేవుడు అంటున్నాడు, ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆది అందు నీకు విశ్వాసం ఉండేది, ఆది అందు నీకు గొప్ప ఫెయిత్ ఉండేది. ఈరోజు ఆ ఫెయిత్ ఎక్కడా? ఆ విశ్వాసం ఎక్కడా? యేసు ఏం చెప్పాడండి వీళ్ళతో? మనం కలిసి ఎక్కడికి వెళ్దాం అయ్యా అన్నాడు. మనము అద్దరికి వెళ్దాం అన్నాడు 22వ వచనంలో. ఏం చెప్పాడు? మనం అందరం కలిసి వెళ్తాం అన్నాడు. కలిసి బయలుదేరారు. బోట్లో ఎవరున్నారు? యేసు ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు యేసును కాకుండా ఎవరిని చూశారు? తుఫానును చూశారు, అంటే పరిస్థితిని చూశారు. ఈరోజు గమనించు, నీ చదువుల్లో ఆ రోజు ఉంటానన్న దేవుడు ఈరోజు ఉన్నాడు. నీ ఉద్యోగంలో ఆ రోజు ఉంటానన్నటువంటి దేవుడు ఈరోజు ఉన్నాడు. నీ వ్యాపారంలో ఆ రోజు ఉంటానన్నటువంటి దేవుడు ఈరోజు ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఆ రోజు ఉంటానన్నటువంటి దేవుడు ఈరోజు ఉన్నాడు. నీ కుటుంబంలో ఆ రోజు ఉంటానన్నటువంటి దేవుడు ఈరోజు ఉన్నాడు. 10 రూపాయలు ఖర్చు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువే మార్గం, నా బిడ్డకు ఎవరు స్వస్థతనిస్తారు అని దేవుని మీద ఆధారపడి అద్భుతమైనటువంటి స్వస్థతను పొందుకున్నటువంటి నీవు ఈరోజు 25,000 రూపాయలు చేతిలో ఉండేసరికి సిటీలో ఏది మంచి హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్తే నా బిడ్డకు నయమవుతుందే అని వెతుకుతున్నావు. కానీ ఆ రోజు ఈ రోజు ఏ రోజు మారనొక్క దేవుని యందు విశ్వాసం నీకు తగ్గిందే కానీ విశ్వాసమునకు మూల పురుషుడైనటువంటి విశ్వసించినటువంటి వారికి సమస్తం చేయగలిగినటువంటి దేవుడు అన్నటికీ మారలేదు. ఎవరు మారారు? నువ్వు మారావు. ఎవరి విశ్వాసం తగ్గింది? నీ విశ్వాసం తగ్గింది. నా దేవుడు ఎన్నడూ కూడా మారనే లేదు. దేవుడు ఈ ఉదయకాలం మందు నిన్ను చూసి ప్రశ్నిస్తున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? ఆ రోజు నిన్ను కాపాడానే, ఆ రోజు నిన్ను తప్పించానే, ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో నేను ఆదుకున్నానే, ఆ రోజు నీ కుటుంబము నీ బిడ్డలు నాశనం కాకుండా తప్పించానే, ఆ రోజు నా సహాయము, ఆ రోజు నా సహకారం లేకపోయింటే ఈరోజు భూమి మీద నువ్వు ఉండేవాడువు కాదు, ఉండే దానువు కాదు. ఆ రోజు నా పట్ల కలిగినటువంటి విశ్వాసం ఈరోజు నీకు ఎందుకు సన్నగిల్లింది? ఈరోజు ఎందుకు నువ్వు లోకం చూస్తున్నావు? ఈరోజు ఎందుకు నువ్వు పరిస్థితులను చూస్తున్నావు? ఆ రోజు పిలిచి, ఆ రోజు ప్రేమించి, ఆ రోజు విడిపించి, ఆ రోజు తప్పించి, ఆ రోజు హెచ్చించినటువంటి దేవుడును నేటికి సజీవుడను అయి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? 2 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తి నేడు చేస్తున్నాడు, చాలా బాధాకరంగా మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, చాలా దిగులుగా ఉంది, బాగా అలసిపోతున్నాను, నేను చాలా భయం వేస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకు ఆయన కూడా ఒక పాస్టర్ గారే, ఆయనకి 4 ఆడపిల్లలు, ఇంకొక 2 అమ్మాయిలకు పెళ్లి చేయాలి, ఇప్పుడు 2వ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది. చాలా నేనంటే బాగా అభిమానించే ఒక దైవ సేవకుడు, చాలా ఏళ్ళుగా 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు, బాగా తెలుసు, నేను కూడా ప్రేమిస్తాను, మంచి వ్యక్తి. వచ్చి చాలా బాధపడిపోతున్నాడు. పాస్టర్ గారు ఏం చేయమంటారు, నాకు అర్థం కావట్లేదు, అమ్మాయి పెళ్ళికి ఒక 4 రోజులు మాత్రమే ఉంది, ఎలా చేయాలో, ఎలా సర్దాలో, ఏ విధంగా సమకూర్చాలో నాకేం అర్థం కావట్లేదు, పెళ్లి ఖర్చులు ఏంటో అని అంతా ఆయన చెప్పేది. 15-20 నిమిషాలు మాట్లాడాడు. 20-25 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్పాను, పాస్టర్ గారు, మీకు సైకిల్ కూడా లేని స్థితిలో నుంచి దేవుడు ఈరోజు కారులో ప్రయాణించే స్థితికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మొదటి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు మీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా అని అడిగాను. లేదండి సురేష్ కుమార్ గారు అన్నారు. మొదటి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు లేవు, నాకు తెలిసి పెళ్లి పత్రిక ప్రింట్ చేయడానికి కూడా మీకు ఆ రోజున డబ్బులు లేవు. అయితే ఆ పెళ్లి ఘనంగా చేశాడని, దేవుడి మహిమార్థమై దేవుడు ఎంతో ఘనంగా జరిపించాడని మీరు సాక్ష్యం చెప్పారే, ఆ రోజు ఆ అమ్మాయి విషయంలో చేసినటువంటి దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. పెద్ద అమ్మాయి పెళ్లి చేసినటువంటి దేవుడు 2వ అమ్మాయి పెళ్లి కూడా ఆయనే జరిపిస్తాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారింది, మీ వయసు పెరిగింది అంతే. మరింత ఎక్కువగా క్రీస్తునందు మీరు ముందుకు సాగారు, వయసు పెరిగింది. వయసు పెరిగే కొద్దికి దేవుని యందు విశ్వాసం మనకు పెరగాలి. మరింత దేవునికి చేరువయ్యే కొద్దికి దేవుని యందు విశ్వాసం మనకు మరింతగా పెరగాలి. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను నేను. ఒక సహోదరుడు వచ్చి పాస్టర్ గారితో చెప్పాడట, పాస్టర్ గారు, ఈ యొక్క పెద్ద సమస్య వచ్చేస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఈ సమస్యల నుంచి ఎలా బయటకు రాగలనో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడంట. ఈ యొక్క సమస్యలో దేవుడు నాకు సాయం చేస్తాడా, దేవుడు నన్ను తప్పిస్తాడా, దేవుడు నాకు ఈ కార్యంలో మేలు చేస్తాడా అని బాధపడిపోతున్నాడంటే పాస్టర్ గారు చెప్తున్నాడంట, దేవుడు చేస్తాడయ్యా, దేవుడి మాట నమ్మో, దేవుని మీద విశ్వాసం ఉంచు అని ఎంత చెప్తున్నా కూడా వీడు ఎంతగానో నలిగిపోతున్నాడు, ఎంతగానో తలడిల్లిపోతున్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఆ కుర్రాన్ని పిలిచి, బాబు నువ్వు ఒక పని చేయి, నీకు మొదటి నుండి ఇప్పుడు దాకా దేవుడు ఏమే విధంగా సహాయం చేశాడో, ఎలా సహాయం చేశాడో అంతా ఒక నోట్బుక్లో రాసుకుని తీసుకురా, నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను అని పాస్టర్ గారు చెప్పాడు. వీడు వెళ్ళాడు, కూర్చున్నాడు. 1997 ఈ విధంగా కాపాడాడు, 98 ఈ విధంగా, 2000 సంవత్సరం, 2001, 3, 4, 5, 10, 15 ఈ విధంగా ఈ సమస్యలన్నింటిలో దేవుడు విడిపించాడు. ఈ విధమైన కార్యాలు చేశాడు. 40 పేజీల నోట్బుక్ దేవుడు చేసిన మేళతో నిండిపోయింది. వాళ్ళ భార్య అడిగింది, దేవుడు చేసిన మేళ్ళంతా ఇప్పుడు పేపర్ మీద రాసుకున్నారు కదా, ఇప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి చూపించండి, ఈ నోట్బుక్ ఇవ్వండి, అయ్యగారు దీనికి పరిష్కారం చెప్తానన్నారు కదా అన్నట. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, 40 పేజీల మేళ్ళు నా జీవితంలో చేసినటువంటి దేవుడు 41వ పేజీలో వచ్చినటువంటి సమస్యను కూడా నా దేవుడు పరిష్కరించగలడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో మనం విశ్వాసంలో సన్నగిల్లిపోతుంటాం. అనేక సందర్భాల్లో మన పరిస్థితిని చూసి మనం ఏ విధంగా ఈ సమస్యల నుండి బయటకు రాగలము అని వేదన చెందుతుంటాం. ఆత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు చేసిన దేవుడను నేడు కూడా నీ జీవితంలో ఈ కార్యము చేయగల శక్తిమంతుడనయ్యున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు నీతో ప్రశ్నిస్తున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా? ఒక పరీక్షలో జయం వచ్చి, ఒక పరీక్షలో విజయం వచ్చి, ఒక ఉద్యోగంలో అభివృద్ధి వచ్చి, ఒక వ్యాపారంలో ఎదుగుదల వచ్చి, ఆ తర్వాత నీ శక్తి సామర్థ్యాలను కాదు నమ్మాల్సింది, నీ తెలివితేటలు, నీ జ్ఞానం మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, జీవిత కాలము దేవుని మీద ఆధారపడి. హల్లెలూయా. పాస్టర్ అమ్మ, నేను ఎప్పుడు ఒక మాట, మేము రోజు అనుకునే ఒక కార్యం ఏంటంటే, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల క్రైస్తవ అనుభవం, సేవా అనుభవం వచ్చిన ప్రతిసారి, వేదికనెక్కే ప్రతిసారి కూడా, బలిపీఠం ఎక్కే ప్రతిసారి కూడా ఈరోజే మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నాం అని దేవుడి మీద ఆధారపడి ప్రసంగించే ప్రతి ప్రసంగములోనూ దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. మేము అనుభవంతో మాట్లాడే మాటలు కాదు, తెలిసినటువంటి మాటలతో ప్రకటించే మాటలు కాదు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి మాటలు మీతో పంచుకుంటున్నాం. దేవునికి మాత్రం మహిమ చెల్లును గాక. హల్లెలూయా.
సవాలు విసిరి నేను చెప్పగలను, పాస్టమ్మ సవాలు విసిరి చెప్పగలను. మీ ప్రశ్నలు ఏదైనా, మీ మనసులో ఉన్న ఆందోళన ఏదైనా, మీ కలవరం ఏదైనా, మీకున్న సమస్య ఏదైనా, ఇక్కడికి వచ్చి వినగలిగిన చెవులు నీకుంటే నీ సమస్యకు నా దేవుడు నిశ్చయముగా జవాబిస్తాడు. కారణం ఏంటంటే నేను మాట్లాడితే జవాబేవుడు, పాస్టమ్మ మాట్లాడితే జవాబేవుడు, మాట్లాడే దేవుని ఆత్మ నిశ్చయముగా నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఒకప్పుడు దైవజనురాలు మాట్లాడితే దేవుడు మాట్లాడే మనసు, అంగీకరించే స్వీకరించే మనసు నీకుంది. ఈ రోజున వాటిని స్వీకరించే మనసు నీకు లేదు. నీ ఫ్రీక్వెన్సీ, దైవ సేవకులతో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ తేడా వచ్చేసింది. ఒక్కొక్క నెట్వర్క్కి గమనించండి, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వోడాఫోన్ ఉంటుంది, ఐడియా ఫోన్ ఉంటుంది, ఎయిర్టెల్ ఉంటుంది, ఎయిర్సెల్ ఉంటుంది, ఇంకా రకరకాల నెట్వర్క్లు ఉంటాయి. ఐడియా ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేస్తున్న ఎయిర్టెల్ సిగ్నల్ ఉంటే అది పనిచేయదు. అలాగే ఒక్క దేవుని ఆత్మకు ఆ సేవకుని ద్వారా నీకు ఉంచినటువంటి ఆ నెట్వర్క్ సిగ్నల్ కలిసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకు జవాబిస్తాడు. ఆశ్చర్యగొలిపే రీతిలో దేవుడు నీ ప్రశ్నకు పరిష్కారం చూపిస్తాడు. హల్లెలూయా. బోల్డ్ మంది సేవకులు ఉన్నారు. ఈ రోజున నీకు విశ్వాసం సన్నగిలింది కాబట్టి సువార్త, స్వస్థత, మహాసభలు, ఉజ్జీవ సభలు వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. నీ సంఘంలో దేవుడు నీకు ఏం పెడుతున్నాడు, ఇక్కడ ఎటువంటి మేత నీకు ఉందో ఆ మేతలో ఉన్న రుచి, ఆ మేతలో ఉన్న బలం, ఆ మేతలో ఉన్న శక్తిని నువ్వు చూసినట్లయితే ఇంకెక్కడ నువ్వు వెళ్ళి మేయాల్సిన అవసరం లే. వెళ్ళండి, వెళ్ళి తినండి, అక్కడక్కడ తినరండి, జబ్బు చేసి మళ్ళీ ఇక్కడికే వస్తారు. గమనించండి, మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆయన చక్కగా మనకు ఆరోగ్యవంతమైన ఆహారం పెట్టే గొప్ప కాపరి మనకు దేవుడు నియమించినాడు. దేవునికి స్తోత్రం కదా. ఎప్పుడు నీకు విశ్వాసం సన్నగిలుతుందో, తోటకెళ్తే పిల్లలు పుడతారా, పేటకెళ్తే డబ్బులు వస్తాయా? పేటకెళ్తే కాల్మని వాడిస్తాడు, తోటకెళ్తే ఆకులు అలములు ఇస్తాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకు అన్నీ చేయగలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నేను చూస్తుంటాను, కొంతమంది స్వస్థతకైతే ఆ చర్చ్, డబ్బులు సమస్య అయితే ఈ చర్చ్, పిల్లలకైతే ఆ చర్చ్, ఇంకో దానికైతే ఆ చర్చ్. ఇది ఏంటండి? ఇదేమన్నా కార్డియాలజీ లేకపోతే ఇంకేమండి చెప్పండి. మీ బోల్డ్ అండ్ డిపార్ట్మెంట్ తెలుసు కదా, మెడికల్ సైన్సెస్లో. తలనొప్పికి ఒక డాక్టరు, ఈఎన్టీ ఒకరు, లేకపోతే ఆప్థాల్మజీ ఒక కంటికి ఒకరు, గుండెకి ఒకరు, ఊపిరితిత్తులకు ఒకరు, కడుపుకి ఒకరు, ఇక్కడ రకరకాలుగా ఉంటారా? గమనించండి. ఎవరు అన్నారు, మన ఎప్పుడు ప్రేమానంద అన్నాడు, మనకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన మల్టీ స్పెషలిస్ట్. హల్లెలూయా. మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఒకటి ఉంది మనకి. ఒకటే దేవుడు, ఒకే స్వస్థత ఇచ్చే దేవుడు, ఆయన ఒక్కడే మనకు అన్ని విషయాల్లోనూ స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు. నీకు ఈ రోజున ఆ పాత బుద్ధులు ఎక్కడ? తిరుపతి వెళ్తే ఒకటి జరుగుతుంది, అన్నవరం వెళ్తే ఒకటి జరుగుతుంది, కాశీకి వెళ్తే ఒకటి జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఒకటి జరుగుతుంది. ఒక్కొక్క సీజనల్లో ఒక్కొక్క ఏరియా దేవుళ్ళని పెట్టుకున్నటువంటి బుద్ధిని ఇది. ఆ బుద్ధి మళ్ళీ ఇప్పుడు పనిచేస్తుంది. అందుకే తోటకెళ్తే ఒకటి, పేటకెళ్తే ఒకటి, ఇంకొక మీటింగ్కి వెళ్తే ఒకటి. ఎక్కడికి వెళ్ళినా సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు దేవుడు మన పట్ల మహత్తరమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఏరియాలు వైజ్గా చేసేది కాదు. వాక్యం ఎక్కడ బలంగా ఉందో, వాక్యం చేత నువ్వు ఎక్కడ పోషించబడుతున్నావో, వాక్యం తింటే విడుదల వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నాకు ధైర్యం ఉందండి, నేను మంచి ఆహారం నా సంఘానికి నేను పోషిస్తున్నా. ఎందుకంటే నేను పెట్టే భోజనం కాదు, ఈ దేవుని దగ్గర అందుకొని మీకు అందిస్తున్నా. కనుక ఇది చక్కటి రుచిగల ఆహారం దేవుడు మీకు ఇస్తున్నాడు. రుచి కలిగింది మాత్రమే కాదండో, ఇది బలముగా ఉంటుంది, ఒక్కోసారి చేదుగా ఉంటుంది, ఒక్కోసారి మంటగా ఉంటుంది, ఒక్కోసారి నన్ను పాస్టర్ గారి కళ్ళు ఓడబీకాలి అన్నంతగా కూడా ఉంటుంది. ఏం సుజాత? అయినప్పటికీ కూడా ఇది నీకు మేలు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సంఘం నుంచి దూరమై, వాళ్ళ మాటలు ఈయన మాటలు విని దూరమై ఇక్కడికి రాలేకుండా త్రిశంకు స్వర్గం అంటారు, తెలుసా మీకు? త్రిశంకు స్వర్గం ఎంతమంది విన్నారు? ఈరోజు కొంతమంది ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక, మధ్యలో ఏలాడుతున్నటువంటి, ఏలాడే ఏమంటే నా దృష్టిలో దెయ్యాలి. హల్లెలూయా. ఏలాడుతూ ఎలాగైనా అయ్యగారు మళ్ళీ పిలుస్తారేమో. ఎప్పుడు వి వెల్కమ్. మా పిల్లలు మేము ఎప్పుడు పిలుస్తాం. దేవునికి మాత్రం భయం కలిగినగా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడి ప్రేమ ఉంది, సదాకాలం ఆదరించే దేవుడు ఒకడున్నాడు మనకు. దేవుడికి స్తోత్రం కదా.
హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆయన తుఫాను గాలుల్ని ఆయన నిమ్మలపరచగలడు. ఆయన మన బోట్లో ఉన్నాడు, మన లైఫ్లో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు. వై షుడ్ వీ హ్యావ్ టు ఫియర్ బై సీయింగ్ ద స్టార్మ్ బిసైడ్? మన పక్కన ఏర్పడినటువంటి ఆ తుఫానుకు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను చూసి ప్రశ్నిస్తున్నాడు, ఏమని? నీ విశ్వాసం ఎక్కడా? చెప్పండి, మీ విశ్వాసం. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుని ముగించుకుందాం. దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగాను. అది ఎక్కడ పడేనని అడిగాను. 3వ ప్రశ్న ఏమని? మూలవాక్యం, ఆదాము నువ్వెక్కడా అన్నాడు. అది మూలవాక్యం. మొదటి ప్రశ్న ఎక్కడా? నీ సంతోషం ఎక్కడ? రెండవ ప్రశ్న ఏంటి? నీ విశ్వాసం ఎక్కడ? 3వ ప్రశ్న, అది ఎక్కడ పడెను? దైవజనుడైనటువంటి ఎలీషా అడుగుతున్నాడు, అది ఎక్కడ పడెను? ఏం పడింది? ఏం పడింది? చెప్పండి, ఏం పడింది? యోర్దాను నదిలో ఏం పడింది? గొడ్డలి పడింది. గొడ్డలికి ముందు వైపు ఏముంటుంది? గొడ్డలు చూశారు కదా, మధ్య ఒకరోజు చూపించా. గొడ్డలికి ముందు వైపు ఏముంటుంది? ఇనుప పోర్షన్ ఉంటుంది. ఆ ఇనుప పోర్షన్ ఎలా ఉంటుంది? షార్ప్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది. దానికి ఒక స్టిక్ ఉంటుంది, కర్ర ఉంటుంది. ఆ కర్ర గొడ్డల లోపల ఎంతమంది చూసారు? యాక్స్ గొడ్డలు ఎంతమంది అందరూ చూసిటారా? ఓకే, ఇప్పుడు గొడ్డలతో చెట్టును నరకమంటే షార్ప్ ఎడ్జెడ్ అంటే బాగా బరువుగా పదునుగా ఉండే ఆ ఇనుప భాగంతో చెట్టును నరికితే, జాగ్రత్తగా రండి ముగించిపోతున్నా, మిమ్మల్ని నరకంలే. ఆ యొక్క చెట్టును, అది ఏ చెట్టు అయినా నరికితే ఏమవుతుంది? అది చింత చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మరే చెట్టు కానీ నరికితే ఏమవుతుంది? షార్ప్గా ఉంటే, అది బరువుగా ఉంటే, బలంగా ఉంటే, మంచి పదునుగా ఉంటే, ఆ గొడ్డలతో నరికితే చెట్టు అంచెలంచెలుగా విరిగిపోతుంది, తెగిపోతుంది. ఐ రైట్ ఆర్ నాట్? అవునా కాదా? ఇప్పుడు గమనించండి, ఆ గొడ్డలు ఇప్పుడు పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఎలీషా అంటాడు, అది ఎక్కడ పడినది? ఏమని ప్రశ్నిస్తున్నాడమ్మా? అది ఎక్కడ పడినది? పడినది ఏమిటి? గొడ్డలి. అది అప్పుడు అంటున్నాడు, పోగొట్టుకున్నాడు అంటున్నాడు. అది ఏమంటున్నాడు? అది ఎరవు తెచ్చుకుంది. అది ఏమిటి? ఎరవు తెచ్చుకుంది. బయట నుంచి ఇంకెక్కడి నుంచో తెచ్చుకున్నటువంటిది. గమనించండి, ఎప్పుడైనా కొన్ని వస్తువులు మన ఇళ్ళల్లో మిస్ అవుతుంటాయి. పలుగో, పారో, లేకపోతే కొడవలో ఏదో ఒకటి, ఒక ఆయుధం. మీరు ఏదో పని చేసుకుంటారు ఇంట్లో, గార్డెనింగో లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనిలో, ఏదో చిన్న రిపేర్లో స్క్రూ డ్రైవరో కటింగ్ ప్లేయరో పక్కన తెచ్చుకుంటారు. మామూలుగా మన కటింగ్ ప్లేయరో మన స్క్రూ డ్రైవరో కనపడకపోతే పెద్దగా ఇబ్బంది పడం. అయితే పక్కింటో నుంచి తెచ్చుకున్నటువంటి కటింగ్ ప్లేయర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఎక్కడ మిస్ప్లేస్ అయింది అనుకోండి, ఏమంటాం? రే బాగా వెతకడరా, అది మందు కూడా కాదు, పక్క నుంచి తెచ్చాం, బయట నుంచి తీసుకొచ్చాం. అంటే అది ఏమిటది? ఎరవు తెచ్చుకుందనమాట. అంటే ఎరవు తెచ్చుకున్న దాని పట్ల మనకేముండాలి? ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి, ప్రత్యేకంగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఎరవు తెచ్చుకున్న వాళ్ళకి మరలా మనము అది తిరిగి ఇవ్వాలి. గమనించండి, గొడ్డలి పడిపోయింది. ఆ గొడ్డలిలో ఇనుప భాగం ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది. ఆ షార్ప్నెస్ వల్ల ఎంతటి చెట్టునైనా నరకగలుగుతాం. ఆ షార్ప్నెస్ ఏమిటి అని అడిగినట్లయితే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవాది దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, ఎరవు తెచ్చుకున్నటువంటి దేవుని యొక్క శక్తి ఈరోజు ఏమైంది? నీ ప్రార్థనలో శక్తి లేదే, నీ విశ్వాసంలో శక్తి లేదే, ఇదివరకు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఈరోజు శక్తిహీనంగా ఉందే. ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉండేది, ఎంత శక్తివంతంగా ఉండేది. ఆ ఎరవు తెచ్చుకున్నటువంటి ఆ శక్తి లేక ఆ గొడ్డలి జీవితకాలము మనం వాడుకోవడానికి దేవుడు మనకిచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనము జీవించినంత కాలము కూడా అది మనం వినియోగించుట కొరకు మనకి ఇవ్వబడినటువంటి శక్తి. ఈరోజు ఆత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఆ రోజు పొందుకున్న అభిషేకము ఎక్కడా? ఆ రోజు పొందుకున్న ఆత్మశక్తి ఎక్కడా? ఆ రోజు ప్రార్థించినటువంటి ప్రార్థన ఆత్మ ఎక్కడా? ఆ రోజు కలిగి ఉన్నటువంటి ఆత్మ దేవుని శక్తితో నిండినటువంటి ఆ యొక్క ప్రార్థనా శక్తి ఎక్కడా? అది పోగొట్టుకున్నావే.
పొద్దున్న లేచి నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఎంతటి భద్రతనిచ్చింది. రాత్రి చేసే ప్రార్థన ఎంతగా మరుసటి రోజు కొరకు నిన్ను సిద్ధపరిచేది. ఆ ప్రార్థనా శక్తి ఎక్కడా? ఆ నరికి వేసే గొడ్డలకి నరకడం ఆరంభిస్తే ఈ చెట్ట ఆ చెట్ట అని లేదు, ఏది పడితే అది నరికేస్తుంది. నీవు కూడా దేవుని ఆత్మను కలిగి ప్రార్థన చేసే అది ఏ సమస్యనైనా నరికి అలా పడేసి నీకు గొప్ప విడుదలనిస్తుంది. ఈరోజు కొన్ని సమస్యలు చూస్తే నువ్వు దిగులు పడిపోతున్నావు. నీ బిడ్డలను చూస్తే దిగులు పడిపోతున్నావు. నీ భర్తను చూస్తే దిగులు పడిపోతున్నావు. నీ భార్యను చూస్తే దిగులు పడిపోతున్నావు. నీకు ముందున్నటువంటి ఆర్థిక సమస్యలు చూస్తే దిగులు పడిపోతున్నావు. వీళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అని భయపడిపోతున్నావు. అయ్యో నా లైఫ్ అయిపోతున్నా, ఉద్యోగమో, నా వ్యాపారమో, నా కుటుంబ జీవితమో, నా వైవాహిక జీవితమో, నా బిడ్డల చదువులు, వారి లైఫ్, వాళ్ళ ఫ్యూచర్, ప్రతి దానికి కూడా భయపడిపోతున్నావు. అయితే ఇదివరకు ఆ భయం నీకు లేదు. ఇదివరకు అటువంటి భయము, ఆందోళన, కలవరం నీకు లేదు. కారణం ఏంటంటే పదునైన దేవుని శక్తి గల ప్రార్థన ఆత్మ నీకు ఉండేది. ఈరోజు ఆ ప్రార్థన ఆత్మను ఎక్కడో కోల్పోయావు, ఎక్కడో పడిపోయింది. దైవ సేవకుడు ఎలీషా ఆ రోజు వాడిని ప్రశ్నించినట్లుగా ఈ పాస్టర్ గారు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రార్థనా శక్తి ఎక్కడా? ఆ పదునైన ప్రార్థనా శక్తి ఎక్కడా? ఆ పదునైన ప్రార్థనా శక్తి నువ్వు కలిగి ఉంటే నేడు అద్భుతమైన రీతిలో గొప్ప జయాన్ని నీవు నీ జీవితంలో పొందుకోగలవు. హల్లెలూయా. పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో, ఇప్పుడు మనకి గుడ్ ఫ్రైడే అవ్వగానే, ఈస్టర్ అవ్వగానే తర్వాత 50వ రోజు పెంటెకోస్తు పండుగ వస్తుంది. తెలుసా మీకు? ఈస్టర్ 27, తర్వాత లెక్కబెట్టి 50వ రోజున పెంతెకోస్తు ఆదివారం వస్తుంది. ఆ పెంతెకోస్తు ఆదివారం నాడు లాగా ఈ రోజున కూడా ఎలా ఉన్నాయంటే ఆరాధనలో బోల్డ్ అంత సౌండ్ ఉంటే, బోల్డ్ మంది చప్పట్లు కొడితే ఆ టైంలో దిగి వచ్చేది కదా అభిషేకం అంటే. నువ్వు మౌనంగా మోకరించి చేతులు రెండు పైకెత్తి దేవా నన్ను అభిషేకించు అంటే కూడా నీ మీదకు మర్యాదస్తుడైనటువంటి యేసు రాగలిగినటువంటి ఆత్మశక్తిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆర్భాటాల మధ్య వచ్చేది కాదు అభిషేకం అంటే. ఆవేదనతో, ఆక్రందంతో, అభిలాషతో దేవుని దగ్గర మొరపెడితే వచ్చేది అభిషేకము. హల్లెలూయా. ఈరోజు అభిషేకం అంటే చాలామందికి తెలియదు. గట్టి గట్టిగా చేసుకుని ఓ కేకలు ఏదైతే అది అభిషేకం అంటే. పిచ్చమోకాలరా అవి ఉద్రేకంతో వచ్చే పూనకం, అది కాదు. అభిషేకం అంటే దేవుని ఆత్మ మెల్లగా నీ మీదకి దిగి వచ్చి మంచు వలె, అగ్ని వలె, మంటల వలె నీలోనికి వ్యాప్తి చెంది అపరిమితమైనటువంటి శక్తిని నీలో కలుగు చేస్తాడు. ఆ శక్తివంతమైనటువంటి అభిషేకంతో నువ్వు ప్రార్థించినటువంటి ప్రార్థనకు అద్భుతమైన రీతిలో దేవుడు అప్పుడే జవాబిస్తాడు. ఈరోజు ఆ పదునైన శక్తి ఎక్కడా? పదునైనటువంటి ఆ గొడ్డలు ఎక్కడా? అరువు తెచ్చుకున్నటువంటి ఆత్మాభిషేకం ఎక్కడా? అది నువ్వు బతికున్నంత కాలం కూడా దేవుని దగ్గర అరువు తెచ్చుకున్నటువంటి అభిషేకాన్ని జీవిత కాలం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేన్నన్నా కోల్పో, గొడ్డలి మాత్రం కోల్పోవద్దు. అలాగనే అయ్యగారు అక్కడికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి గొడ్డలు కొనుక్కెళ్తాం అనుకున్నారు. ఆ గొడ్డలు కాదు, దేవుని ఆత్మతో నిండినటువంటి ప్రార్థన ఆత్మను మాత్రం మిస్ కావద్దు. హల్లెలూయా. అది ఉంటే నీ కుటుంబానికి ప్రొటెక్షన్. ఆ షార్ప్ ఎడ్జ్ ఎంతటి సమస్యనైనా నరికేస్తుంది, నీకు విడుదలనిస్తుంది. చేతుల పైకి తోసా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఆదామా నువ్వెక్కడా అని ప్రశ్నించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? ఈ 3 ప్రశ్నల్లో నువ్వెక్కడున్నావు? మొదటి ప్రశ్న ఏంటి? నీ యొక్క సంతోషం ఎక్కడా? ఆది అందు ఆత్మలో సంతోషించేవాడు ఈరోజు ఆ సంతోషం ఎక్కడా? రెండోది నీ విశ్వాసం ఎక్కడా? మూడోది నీ శక్తి ఎక్కడా? నీ ఆత్మశక్తి ఎక్కడా? హల్లెలూయా. ఈరోజు ఆత్మశక్తి అంటే మీరు కొంతమంది చూసి మోసపోతుంటారు. గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఇంక దేనికి అవార్డులు ఇస్తారు. సినిమా అవార్డ్స్, సూపర్ డూపర్ యాక్టర్స్ ఎక్కడ కనబడతారు? చర్చిలో కనబడతారు. సూపర్గా ఉంటారు. ఎట్లా కట్టాడు హల్లెలూయా అంటున్నాడు. వీడి కళ్ళ కలక వస్తే తట్టుకోలేడు. చిన్ని ఐ ఇన్ఫెక్షన్ వస్తే నేను చచ్చిపోతాను పాస్టర్ గారు, ఈ నొప్పితో చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు అంటాడు. వెనకడికి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఒకసారి. పాస్టర్ గారు నేను ఇంతకైనా పాస్టర్ అంట. పాస్టర్ గారు అర్జెంటుగా మీరు వచ్చాడు పాస్టర్ గారు అన్నాడు. ఏమైందా చెప్పు అంటే, అర్జెంటుగా వచ్చాడు, ఆపద వచ్చింది నాకు అన్నాడు. ఏమో అని నేను పాస్టర్ గారు కారు వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళి ఆగంగానే ప్రమాదమా నాకు కళ్ళ కలక వచ్చింది అయ్యగారు. నాకెక్కడ వచ్చింది ఆ కోపం? గొడ్డలుగా నా చేతికి ఇచ్చింటే, దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చింటే, ఈయన పాస్టర్, ఆయన సంఘానికి ఏం నేర్పిస్తాడు? కండ్ల కలకి ఏడు చేసే పాస్టర్.
హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకొక గొడ్డలి ఎరువు తెచ్చుకున్న శక్తి ఇవ్వబడింది. గొడ్డలకి తన పర భేదం లేదు, ఏ చెట్టైనా నరికేస్తుంది. మన దేవుని ఆత్మ కూడా అడ్డు వచ్చే దేన్నైనా నరికి పారేస్తాడు. ఆమేన్. యు బిలీవ్ ఇట్. God is going to marvelous things in your life. It is the Lord's doing. It's a marvelous to my eyes. ఇది దేవుని వల్ల కలిగినది, నా కన్నులకు ఆశ్చర్యం అని చెప్పే కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అయితే ఏంటి, మనం సీనియర్ అయ్యే కొద్దికి జూనియర్ కింద దిగజారిపోతున్నాం. హల్లెలూయా. సీనియర్ అయ్యే కొద్దికి ఇంకా 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 దేవుని యొక్క శక్తిని కలిగిన వారంగా ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. గుర్తుంచుకోండి, 30 రూపాయల సమస్య అయినా ఒకటే, 30 లక్షల రూపాయల సమస్య అయినా ఒకటే దేవుడికి. మనమే సమస్యను పెద్ద చేసి అయ్యో నాకింత, అయ్యో నా వ్యాధి ఇంత, అయ్యో నా అప్పులు ఇంత అని బాధపడుతున్నాం. దేవుడికి అన్నీ ఒకటే. తలనొప్పి అయినా క్యాన్సర్ అయినా అన్నీ ఒకటే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చూసాం. 2 నెలల క్రితం మా మేనకోడలో ఏం వ్యాధి, మా పెరాలసిస్, కుడి చెయ్యి కుడి కాలు పడిపోయింది. హాస్పిటల్ పేరేంటో మర్చిపోయా. సిరివేళ నర్సింగ్ హోమ్కి గుంటూరు నుంచి తీసుకొచ్చారు. అక్షరాల కారులో నుంచి మోసుకెళ్ళారు హాస్పిటల్కి. అక్షరాల మళ్ళీ కారులో తీసుకొచ్చి మందులు వచ్చి మా ఇంట్లో దింపారు. అక్షరాల మేము కూడా సాయం చేసి లోపల తీసి పడుకోబెట్టాం. శనివారం, ఆదివారం పొద్దున ఆరాధనకి, అక్కడ మొదటి ఆరాధనకి వెళ్ళాం. రెండో ఆరాధనకి రమ్మని చెప్పాను. నేను ఎక్కడ లేస్తాను అంకులో అంది. అంకులా ఇంటి మీద పెంకులా, పైకి రాలే, దేవుడు చూస్తాడని చెప్పా. మొత్తానికి లేచింది. ఎట్లాగో తపరపడుతూ ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మొదటి మెట్టు మీద అడుగు పెట్టంగానే కనీసం 6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత తప్ప ఈ కుడి చెయ్యి, ఈ కుడి కాలు పనిచేయదు అని చెప్పినటువంటి డాక్టర్లు ఆశ్చర్యపడే రీతిలో మెట్లు పైకెత్తి మందిరానికి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి స్వస్థతను అప్పుడే కలుగు చేశాడు. హల్లెలూయా. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. గమనించండి, మన దగ్గర ఎరవు తెచ్చుకున్న ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎంతటి వ్యాధినైనా కొట్టిపడేస్తుంది, ఎంతటి అప్పులైనా కొట్టిపడేస్తుంది, ఎంతటి సమస్యలైనా కొట్టిపడేస్తుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నామా, దీనికైతే ఆడ రావాలి, దానికైతే ఈడ రావాలని మల్టీ స్పెషలిస్టుల కోసం తిరుగుతున్నాం. మనకే ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. సర్వ వ్యాధులు, సర్వ బాధలు, సర్వ సమస్యలను పరిష్కరించగలిగిన ప్రభు అయిన యేసు మనకు ఎరువు తెచ్చుకున్నటువంటి ప్రార్థన ఆత్మను, ప్రార్థనా శక్తిని మనకు దయచేసినాడు. అది మనం వినియోగించుకోవడం తెలిస్తే. అంటున్నాడు, నీ ఎక్కడ పడింది గొడ్డలి, ఒకసారి వెతుక్కో. ఎక్కడో పడేసుకున్నావు. పేటలో పోగొట్టుకున్నావో, లేకపోతే ఏలూరులో పోగొట్టుకున్నావో, లేకపోతే శ్రీశైలంలో పోగొట్టుకున్నావో, లేకపోతే అన్నవరంలో కోల్పోయావో, తిరుపతిలో పోగొట్టుకున్నావో, కడపలో పోగొట్టుకున్నావో, లేకపోతే స్టేట్ కాకుండా మరొక స్టేట్లో పోగొట్టుకున్నావో, నాకైతే తెలీదు. నీకు దేవుడిచ్చినటువంటి శక్తిని ఎక్కడో కోల్పోయావు. ఆ ఎరవు తెచ్చుకుందాన్ని ఈరోజు మరలా దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. తద్వారా నువ్వు ఎంతగానో దీవించబడతావు, విడిపించబడతావు. మోకరించినట్లయితే మహోన్నతుడైనటువంటి దేవుని వైపు చూద్దాం. ఆదామా నువ్వెక్కడ? 3 ప్రశ్నలు దేవుడు నిన్ను అడిగాడు. ఆదామును ఒక ప్రశ్న అడిగాడు. అయితే మనం చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎలీషా అడిగిన ప్రశ్న, పౌలు అడిగిన ప్రశ్న, యేసు అడిగిన ప్రశ్న, 3 ప్రశ్నలు. ఆదాముతో యెహోవా దేవుడు అడిగిన మొత్తంగా 4 ప్రశ్నలు మనం చూసాం. ఆదామా నువ్వెక్కడున్నావు? గమనించి, మనిషి ముఖాన్ని చూస్తాడు, దేవుడు ఆత్మను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఎలా తిరుగుతున్నావు అన్నీ కూడా నా దేవుడు చూస్తున్నాడు. యెహోవా యొక్క కన్నులు లోకమంతటా సంచారం చేస్తుంది. తన ఎడల యథార్థము కలిగినటువంటి వారిని బలపరచుటకై దేవుని 2 కళ్ళు నువ్వెక్కడికి వెళ్ళినా చూస్తూనే ఉన్నాయి. ఆదామా నువ్వెక్కడ అంటే చెట్లు చాటును దాక్కొని ఎక్కడ అని సైలెంట్గా సమాధానం చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ దేవుని మాటలకు అవిధేయుడు పోయి ఎక్కడో దాక్కునే స్థితిలో నువ్వు ఉన్నావేమో. రెండోదిగా చూసినట్లయితే ఆది యందు నువ్వు కలిగినటువంటి ఆత్మీయ ఆనందాన్ని ఈరోజు అనుభవించలేకుండా ఏదో వస్తున్నాను, ఏదో ఆరాధన చేస్తున్నాను, ఏదో ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో గడుపుతున్నాను అని సంతోషంగా ఉన్నట్టు నువ్వు నటిస్తున్నావే కానీ నిజమైనటువంటి ఆది యందు నువ్వు అనుభవించినటువంటి సంతోషం ఈరోజు నీకు లేదు.
మూడోదిగా మనం చూసాం, నీ విశ్వాసం ఎక్కడ? ఆ రోజులో ప్రతిదీ కూడా దేవుడు, ప్రతి ఎగ్జామ్ దేవుడు, ప్రతి జాబు దేవుడు, ప్రతి ఉద్యోగం దేవుడు, ప్రతి సమస్య దేవుడు, ప్రతి ఆర్థిక సమస్య దేవుడు, ప్రతిదీ కూడా ఆ రోజు పోషించినటువంటి దేవుడు నేడు కూడా సజీవుడు, శక్తిమంతుడుగానే ఉన్నాడు. ఆ రోజు మీ యొక్క అవసరతలు అక్కర్లు సంధించినటువంటి దేవుడు ఈరోజు కూడా చేస్తాడు. ఈరోజు ఎందుకు భయపడిపోతున్నావు? వాడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఆ రోజు నువ్వు కలిగిన అదే విశ్వాసం నువ్వు కలిగి ఉండో, నీ జీవితంలో ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తానన్నప్పుడు దేవుడు ఈ మాసం నీ కొరకు ఒక అద్భుత కార్యం చేస్తాడు. God is going to perform a miracle in this month, my dear children. God is going to perform a greatest miracle in your life in this month. It's a Lord's doing, it is marvelous to my eyes. ఇది యెహోవా వలన కలిగినది, నా కన్నులకు ఆశ్చర్యం అనే కార్యాలు నా దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. 4వ ప్రశ్న ఏమిటి? అది ఎక్కడ పడినది? నీ ఆత్మశక్తి ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ ప్రార్థనాత్మను ఎక్కడ పోగొట్టుకున్నావు? ఎవరితో తిరిగి పోగొట్టుకున్నావు నీ ప్రార్థనాత్మను? ఎవరి దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థనాత్మను పోగొట్టుకున్నావు? ఎవరితో, ఏ అన్యుడితో, ఏ లోకస్తునితో, ఏ అపవాది క్రియలతో కలిసి తిరిగి నీకు ఇచ్చినటువంటి ఆ ప్రార్థనా శక్తిని నువ్వు కోల్పోయావు? పరిశుద్ధ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అది ఎరవు తెచ్చుకుంది. దేవుడు మనకు ఎరవిచ్చాడు. ఆ ఆత్మశక్తిని మనలా యజమానుడైనటువంటి దేవుని రాకడకో లేక మన పోకడలో దేవుని దగ్గరకు వెళ్ళేంత వరకు కూడా ఆ శక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మశక్తిని చివరి వరకు కూడా మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. అది ఎరవు తెచ్చుకుంది, రక్షణ ఎరవు తెచ్చుకుంది, అభిషేకం ఎరవు తెచ్చుకున్నది. దేవుడు ఇచ్చినటువంటి ఎరువుగా ఇచ్చినటువంటి అభిషేకాన్ని మనము ఎవడు పడితే వాడికి ఎక్కడ పడితే అక్కడ పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో 2 చేతుల పైకైతే ఆ శక్తిని నాకు ఇవ్వు నాయన, ఆ శక్తిని నాకు దయచేయనైనా, ఆ ఆత్మశక్తితో నన్ను నింపు స్వామి, ఆత్మ కార్యము నేను ఈ రోజున చూడాలి స్వామి. అద్వితీయ శక్తి సంపన్నుడా, నీ ఆత్మతో నన్ను నింపు నాయన. అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను. చేతులు 2 పైకెత్తి అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరంభ దినములలో వలెనే అద్భుతములు ఈ పగలు జరుగుటకు, ఆరంభ దినములలో వలెనే అద్భుతములు ఈ పగలు జరుగుటకు, ఆది వలే శుద్ధాత్ముడా అమిత బలము నిమ్ము, ఆది వలే శుద్ధాత్ముడా అమిత బలము నిమ్ము, పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా, పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా. ఆత్మబలం నాకవశమని ప్రభువా నీవే తెలిపితివి, ఆత్మబలం నాకవశమని ప్రభువా నీవే తెలిపితివి, పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా, పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ్యా. హల్లెలూయా. ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదామా నీ పేరు పెట్టుకొని చెప్పుకో, నువ్వెక్కడున్నావు? నీ ఆత్మీయత ఎక్కడుంది? నీ ఆత్మీయ జీవితం ఎలా పడిపోయింది? నువ్వెలా భక్తి చేస్తున్నావు? దేవాది దేవుడు నీతో మాట్లాడుంటే నీ కుడి చేతిని గుండెల మీద పెట్టుకొని మాట్లాడు. ప్రార్థనలో చెప్పు, నాతను